श्रीगुरुभ्यो नमः। हरि ओम्। అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. కొన్ని ఎలా ఉంటాయంటే దైవ ప్రేరణతో జరిగే కార్యక్రమాలు అని పిలువబడతాయి. నేను మనస్సులో ఈ మధ్యకాలంలో ఎక్కడ పద్మపురాణం చెప్పలేదు, చెప్పింది కూడా కొన్ని చోట్ల ఎక్కడో క్లుప్తంగా అక్కడెక్కడే చెప్పాను. సంపూర్ణంగా చెప్పుకుంటే బాగుండని అనుకున్నాను. సరిగ్గా సూర్యబాబు గారి మనస్సులోనే అదే సంకల్పంతో అదనమాట. భగవంతుడు తనయంత తాను ప్రేరేపించినప్పుడు ఇలాంటి సంకల్పం కలిగిస్తాడు. లేకపోతే ఇంకేదైనా కోరిక కోరవచ్చు కాక కేవలం పద్మపురాణమే అడిగారు. పద్మపురాణం ముఖ్యంగా 3 లక్ష్ములు ఇస్తుందిట. ఒకటి శుద్ధలక్ష్మి. పద్మ అనే శబ్దమునకు లక్ష్మి అని కూడా అర్థం. ఇటు లక్ష్మి ఉంటుంది. పద్మము అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న పద్మాలన్నమాట. మూలాధార చక్రము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అనే షట్చక్రాలేగాక పైనున్న సహస్రార కమలం. వీటిని పద్మం అనే పిలుస్తాం. అసలు పద్మం నుంచే బ్రహ్మ పుట్టి సృష్టి అంతా ఏర్పడింది. కాబట్టి మనస్సు పవిత్రంగా ఉండడానికి పద్మపురాణం వినాలి. జయం కలగాలంటే పద్మపురాణం వినాలి. మోక్షం కలగాలంటే పద్మపురాణం వినాలి. అందుకే శుద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ అన్నారు. ఈ మూడు ఉన్న సరస్వతీ స్వరూపమే పద్మపురాణం. అది సరస్వతి ఆయన నాలుక మీద ప్రవేశించి ఆ కోరిక వచ్చేలా చేసిందనమాట. ఇవాళ ఇది ఒక గొప్ప యోగం అంటారు. పద్మపురాణం సంపూర్ణంగా విని మనం తరిద్దాం. బహుశా నా ఉద్దేశం శంకరాచార్యులు వారి సంకల్పం కూడా ఇందులో ఉంది. ఆది శంకరాచార్యుల వారే మనకి జగద్గురు పీఠం అంటే, శృంగేరి పీఠం అంటే. అందుకే ఇక్కడ ఇలా ఇది పూర్తి అవ్వగానే మళ్ళీ అక్కడ కూడా వినిపించమని గుంటూరులో కూడా కోరారు. అది జగద్గురువుల యొక్క ఆశీస్సులు. అంటే ఒక్కొక్క పురాణం 2 సార్లు అవుతుందన్నమాట. అంటే ఇక్కడ పద్మపురాణం లేక బహుశా మరి సంకల్పం అక్కడ కూడా వస్తుందేమో చెప్పలేము.
ఆదిశంకరుడు సద్గురుడు, ఆయన ఎందుకు ఏ పని చేయిస్తాడో మనకి తెలియదు కదా. గురువుల యొక్క మనస్సంకల్పాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి పైకి కనిపించవు, గహనంగా కనపడతాయి. అందుకే గురువులు మనల్ని తిట్టారు అని ఎప్పుడు అనుకోకూడదట. అజ్ఞాని గురువు తిడితే ఆ గురువుకి దూరం అయిపోతాడు. అదే విజ్ఞాని అయితే తిట్టే కొద్దీ కాళ్ళు పట్టుకుంటాడు. నువ్వు తిట్టినా, కొట్టినా, చంపినా నీ పాదం విడిచిపెట్టను అన్నారండి శంకరాచార్యులు వారు అన్నారన్నమాట. ఇంకా 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 భక్తి పెంచుకుంటారట. కష్టాలు పెరిగే కొద్దీ నీ పాదాలు పట్టుకుంటాను అని భక్తులు అంటూ ఉంటారు. అలా అన్నవాళ్ళనే భక్తులు అంటారు. అయితే వాళ్ళ భక్తులు ఎందుకని అంటారు? ఏదో ప్రయోజనం కోసం తాత్కాలికంగా వచ్చి మధ్యలో అదృశ్యమైపోయే వాళ్ళంతా కూడా పొల్లు అన్నమాట. ధాన్యం పండినప్పుడు ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ ధాన్యం గింజల్లో పొల్లు అని ఉంటుంది. అంటే అందులో బియ్యపు గింజలు ఉండవు. గింజలన్నిట్లో బియ్యం ఉండదు కదా. కొన్ని వడ్ల గింజల్లో బియ్యం ఉంటాయి, కొన్నింట్లో బియ్యం లేకుండా ఉట్టినే అలా ఓకు ఉండిపోతుంది. అలా బియ్యపు గింజలైనటువంటి దాన్ని పొల్లు అంటాం తెలుగులో. స్థూల తుష అంటారు సంస్కృతంలో. స్థూల తుష. దాన్ని ఏం చేస్తారు? ఇలా తూర్పు ఆరబెట్టేవారు పూర్వం. ఇప్పుడే మిషన్లో లాగేస్తున్నారు. కానీ పూర్వం ఏం చేశారంటే చేటతో ఇలా పోస్తే ఆ గాలికి బియ్యం ఉన్నటువంటి ఒడ్లు గింజలు కింద పడేవి, గాలికి పొల్లు ఎగిరిపోయేదనమాట. పొల్లంతా గాలికి పోతుంది. అలాగే భక్తులైన మీరంతా ఇలా తూర్పు ఆరబెట్టగానే బియ్యం ఉన్న గింజలు కనుక గురువు గారి పాదాల దగ్గర ఇక్కడే ఉన్నారు, పొల్లు ఎగిరిపోయిందనమాట మధ్యలో. ఆ పొల్లు వల్ల మనకు ఉపయోగం లేదు. నేను చెప్పడం కాదు, భాగవతంలో బ్రహ్మదేవుడు అన్నాడు అన్నమాట. నాణ్యథా స్థూల తుషావఘాతినాం. పొల్లు పట్టుకొచ్చి ఎంత దంచినా అందులోంచి ఒక్క బియ్యపు గింజ బయటికి రాదు. అది ఎంత ఉండొచ్చుగాక. ఓకు ఉందండి, ఆ ఓకులో ఏముంటుంది? బియ్యపు గింజ. దాన్ని తండితే అంత గింజినా అందులో ఎక్కువైనప్పటికీ పొల్లు ఉపయోగం లేదు, తక్కువైనప్పటికీ వడ్ల గింజలే ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి దంచితే ఆ పై పొట్టుపోతే లోపల బియ్యపు గింజలు వస్తాయి కనుక. అలాగే భక్తిని విడిచిపెట్టి అన్య మార్గములు అవలంబించడం పొల్లును బియ్యం కోసం దంచడం వంటిది అన్నారు. బ్రహ్మదేవుడు భాగవతంలో శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ అన్నాడు. ఆ శ్లోకం తెలుగులో పోతర గారు అనువాదం చేస్తూ, శ్రేయములు కొరియు భక్తిని చేయక కేవలము బోధసిద్ధికి తపముంజేయుట విఫలము పొల్లున ఆయము చేకూరుని తలపనధికంబైనన్. గురువుల మీద భక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా శ్రేయస్సు కలుగుతుంది. అటువంటి భక్తి విడిచిపెట్టి నేను ఆ గురువుతో సంబంధం లేకుండా ముక్తి పొందుతాను అని ఇంట్లో పిచ్చి పనులు చేసేవాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు శ్రేయస్సును పొందరు, ముక్తి పొందరు. పొల్లు ఎంత ఎక్కువగా ఉన్నా ఆయము చేకూరుని ఆదాయం రాదుగా, అందులోంచి ఒక బియ్యపు కింద రాదుగా, అది ఎంత ఎక్కువైనా. అలాగే భక్తి మార్గం విడిచిపెడితే ఉపయోగం లేదు అన్నారు. అటువంటి భక్తి మార్గంలో నడుచుకోబట్టి భగవంతుడు తెలియకుండానే మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఏ మార్గంలో నడపాలో ఆ మార్గంలో నడుపుతున్నాడు, ఆనందం కలగజేస్తున్నాడు. ఎంతమంది సాధు పురుషులు భక్తితో ఒక చోట చేరడమే సత్సంగము. సత్ అంటే జ్ఞానులతో కూడిన సంగము, స్నేహం. మహానుభావులు సాధువులంతా ఎక్కువ మంది కలిసి ఉంటే దానికి సత్సంగం అని పేరు. ఈ సత్సంగం అత్యంత పవిత్ర సత్సంగం అవుతుంది. ఇప్పటికే చాలా అద్భుతంగా తయారు చేశారు. గుడిబడి అనే కార్యక్రమం ద్వారా ధర్మ మార్గాన్ని నడుపుతున్నారు, శ్రమకి ఓడ్చి చేస్తున్నారు. పూర్వకాలంలో ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమానికి మేమంటే మేము సేవ చేస్తామని కొందరు చేరారు. ఆయన అన్నాడు, ఒరే మీకు ఏదో భోజనం అంటే పెట్టగలరు కానీ జీతం ఇవ్వలేదంటే మీరేం పెట్టకపోయినా పర్వాలేదండి, మేము వచ్చి మీకు సేవ చేస్తామన్నారట. ఈ వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడానికి ఈ స్వామీజీకి కొంచెం పొలం అవసరమైంది. భక్తులందరూ వచ్చి సేవ చేశాక ఇంత అన్నమైనా పెట్టాలిగా. నాబోటివాడు మీరందరూ వచ్చి నా పీఠానికి వచ్చి సేవ చేస్తే మీ అందరి బట్టలు ఇవ్వలేకపోయినా కనీసం భోజనం పెడితే అమ్మాయి మా గురువు గారి దగ్గరికి వెళ్ళాక బయటికి వెళ్ళి కొనుక్కోక్కర్లేకుండా ఉందని ఆనందిస్తారు. మీరు బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి తినొచ్చి ఇక్కడ సేవ చేయండి అంటే చేయడు, ఒక్కడు చేయడు. అందుకని పాపం ఏదో దోమలు కొడుతున్నా అమ్మవారి ఆలయంలోనే ఫ్యాన్ వేసుకుని బయటే పడుకుని పనులు చేసి వెళ్ళేవాడికి ముద్దైనా పెట్టాలి. ఈ ముద్ద పెట్టాలంటే ఈ స్వామీజీకి ఈ గురువు గారు ఒక ఆయనకి పొలం అవసరమైంది. అందుకని పొలం కావాలంటూ ఉంటే అందులో మన నాగోలు భక్తులు కొంతమంది వచ్చి 10 ఎకరాలు పొలం ఇచ్చారు.
ఇప్పుడు ఈ 10 ఎకరాల పొలం దున్నాలి, దీనికి వ్యవసాయం చేయాలి. ఈ వ్యవసాయం చేయడానికి ఎవరైనా రంగంటే 2 వచ్చారట. మీకు నేను యథాశక్తి జీతం ఇస్తాను, ఎంత అని అడగద్దు నన్ను అంటే అలాగే అన్నారు వాళ్ళు. ఈయన 4 ఎడ్లు వాళ్ళకి ఇచ్చాడు, నాగళ్ళు ఇచ్చాడు. పొలం దున్నడం, వ్యవసాయం చేయటం, ఆ బియ్యం పట్టుకొచ్చి పోయటం, అందులో ఎంతో కొంత ప్రతిఫలం ఈయన ఇచ్చేటట్టు, మిగతాదంతా భక్తులకు భోజనం పెట్టేటట్టు. భోజనం పెట్టడానికి ఒక బ్యాచ్ని పెట్టారు. విశ్వనాథ్ గారి బ్యాచ్ అంతా భోజనం చూడడానికి, వ్యవసాయం దున్నడానికేమో పరమేశ్వరి బ్యాచ్. ఇలా పెట్టారు. ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాచ్ పెట్టాలి కదా, అందరూ ఉపయోగించి కదా. ఈ జ్ఞానమునకు సంబంధించిన ఆర్గనైజేషన్ సూర్యబాబు గారి మీద పెట్టారు. మళ్ళీ అందరూ ఒకే పని అయితే కష్టం, ఎందుకంటే పురాణానికి ఆయన పెట్టాలి. ఇప్పుడు ఈ ఎడ్లు పుచ్చుకుని పొలం దున్నడానికి వెళ్ళారు వాళ్ళు. రాగానే ప్రతిఫలం ఎలా ఇస్తారు జీతం అని అడిగితే, జీతం అనేది మీకే తెలుస్తుందండి అన్నాడు ఆయన. మొదటి రోజు వీళ్ళు వెళ్ళారు, పొలం దున్నారు, సాయంకాలం వచ్చారు. రాగానే మా జీతం అన్నారట వాళ్ళు. ముందు ఎడ్లకి తొట్లో నీళ్లు పెట్టండి, నీరు ఎడ్లు తాగిన తర్వాత ప్రతిఫలం మీకు ఇస్తానన్నాడు ఆయన. అక్కడ ఒక ఆయనకు 4, ఇంకొక ఆయనకు 4 ఎడ్లు ఇచ్చారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పెద్ద పెద్ద తొట్టి పెట్టారట అక్కడ. ఈ తొట్లో నీళ్లు తాగిన తర్వాత అప్పుడు ప్రతిఫలము అన్నాడు గురువుగారు. ముందుగా శ్రీనివాసులు సురేష్ కుమార్ గారు ఎడ్లు వచ్చాయి, అందులో నీళ్లు తాగాయి. మొత్తం తొట్లో ఉన్న కుడితంతో తాగేసేటవి, ఒక్క చుక్క లేకుండా గడగడగడగడ తాగేసాయి. ఇప్పుడు పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వచ్చాడు, ఆయనకి తొట్టిచ్చారు. ఎద్దులు అందులో కూడా ఒక్క చుక్క నీళ్లు సరిగ్గా తాగలే, ఎలా ఉన్నాయి పక్కకు తప్పుకున్నాయి. ఇప్పుడు సురేష్ కుమార్ గారు ఎట్లా నీళ్ళని తాగేశాక గురువు గారు అన్నారు, ఆ తొట్లో చూసుకోవయ్యా అన్నట్ట. కింద ఒక బంగారపు కాసు ఉంది అడుగున. నీళ్ళన్నీ తాగాక ఒక చుక్క నీళ్ళగా నీరంతా నాలుగుతో నాగేసేవి. అడుగున అంటించి ఒక బంగారపు కాసు పెట్టాడు. ఈ కాసు నీ ప్రతిఫలం అన్నట్ట. ఆయనకి మతిపోయింది, ఏదో రూపాయి 10 రూపాయలు ఇస్తాడంటే బంగారపు కాసు ఇచ్చాడు అనుకున్నట్ట. రెండో ఆయన నా ప్రతిఫలం అన్నట్ట. నీ ప్రతిఫలం ఇంకేం లేదు, పోయి ఇంటికి రా అన్నట్ట. ఏమిటో అర్థమైందా మీకు? ఈ 4 ఎడ్లైన ఈయన పొద్దున్నది సాయంకాలం దాకా పొలంలో ఎడ్లతో దున్నించాడు. దున్నడం వల్ల వాడికి బాగా దాహం వేసేసింది, కుడితి మొత్తం తాగేసాయి. ఈ రెండో ఆయన ఏం చేశాడు, ఎడ్లు చెట్ల కింద వదిలేసి పడుకుని నిద్రపోయాడు, అవేం దున్నలేదు. అందుకని ఎట్లకి దాహం ఎందుకుంటుంది, ఒక్క చుక్క కూడా నీళ్లు తాగలేదు. తాగి ఉంటే తొట్టడుగు వాడికి కూడా బంగారపు కాసు దొరికేది. ఎందుకు చెప్పారు ఇది? ఎప్పుడైనా సరే అలా శ్రమ పడితే ఆ శ్రమకి తగిన ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఒట్టినే వచ్చి కూర్చుంటే ఇస్తాడు. భగవత్ కార్యక్రమమైన, గురు కార్యక్రమమైన, సొంత కార్యమైన కష్టపడి పనిచేయాలి. ఎంత సంతోషంగా ఉంటుంది అలాంటప్పుడు. ఇదంతా మన భక్తుల యొక్క దివ్య లక్షణం. రోజు ఒక్కొక్కళ్ళు స్పాన్సర్ చేసి భోజనాలు పెట్టి పురాణం చెప్పించి చేయిస్తున్నారు. ఇదే దైవసేవ అంటే. ఇంతమంది మహానుభావుల రూపంలో ఉన్న పరమాత్మనికి అనేక పర్యాయాలు వీరంతా కృతజ్ఞత చెప్పి ఎప్పుడు ఇలాగే ఐకమత్యంతో ఉండండి, ఎక్కడ చిటపటలు లేకుండా ఉండండి. సమయం, సందర్భం అని ఒకటి ఉంటాయన్నమాట. అలాంటి సమయ సందర్భాలను దృష్టిలో పెట్టుకునే పరమేశ్వరుడు మహాతపస్సు చేశాడు. కొంతకాలం కేదారంలో, కొంతకాలం ఉజ్జయినిలో తపస్సు చేశాడు. ఒకప్పుడు క్షిప్రా నదీ తీరంలో 1000 సంవత్సరముల పాటు కఠోర తపస్సు చేశాడు ఆ పరమేశ్వరుడు. 1000 ఏళ్ల తపస్సు తర్వాత భక్తులంతా ఓం నమశివాయ అని ధ్యానం చేసి రమ్మని పిలిస్తే టక్కన కళ్ళు విప్పాడు. ఎప్పుడైనా ఎక్కువసేపు కళ్ళు మూసుకుని ఎండలోకి వెళ్లి కళ్ళు విప్పితే కళ్లలోంచి నీళ్లు వస్తాయి, నుదుటి చెమట పడుతుంది, మన శరీరంలో మార్పు వస్తుంది. భగవంతుడు కూడా కావాలని ఏం చేశాడు, ఎక్కువసేపు తపస్సు చేశాక కళ్ళు విప్పగానే చెమట పుట్టించుకున్నాడు. ఆయన పాలభాగం నుంచి, నుదుటి నుంచి బాగా చెమట కారింది. దాన్ని శ్రమజలము అంటాం సంస్కృతంలో. ఆ శ్రమజలం అలా కింద కారుతూ ఉంటే టక్కన భూదేవి స్త్రీ రూపం ధరించి 2 చేతులు చాచి ఆ చెమటను గుటుక్కును మింగేసింది. వెంటనే గర్భం ధరించి ఆ క్షణమే పిల్లవాణ్ణి కన్నది. దానికి సద్యోగర్భము అని పేరన్నమాట. భగవంతుడి అనుగ్రహం ఉంటే అలా సద్యోగర్భం ధరించి వెంటనే పిల్లల్ని కనడం పెద్ద కష్టం కాదు. అదొక అద్భుతమైన సైన్స్. భగవంతుడి కంటే గొప్ప సైన్స్ ఎక్కడుంది? మంది నాన్ సెన్స్ సైన్స్, భగవంతుడిది సెన్స్ ఉన్నటువంటి సైన్స్. ఆ పిల్లవాడు పుట్టగానే ఎర్రగా పుట్టుకొచ్చాడు. కందులు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఉన్నాడు.
పగడాల రంగులో ఉన్నాడు, అరుణవర్ణంలో ఉన్నాడు. వెంటనే ఈశ్వరుడు భూమిపుత్రుడు గనక ఇతనికి భౌముడు అని పేరు పెడుతున్నాను. అరుణవర్ణంలో ఉంటాడు గనక అరుణుడు అంటున్నాను. ఈయన సకల మంగళములను ప్రసాదిస్తాడు. తనని పూజించిన వాళ్ళకి ఎప్పుడూ శుభమే ఇస్తాడు. మంగళప్రదాత కనుక మంగళుడు అని పిలువబడతాడు. కు అంటే భూమి, జ అంటే పుట్టుట. భూమికి పుట్టాడు గనక కుజహ, అదే తెలుగులో కుజుడు అనమాట. కుజుడు అని పిలువబడతాడు. ఈ మహాత్ముడు ఉజ్జయినిలో పుట్టిన స్థలంలో ఈయనకి ఆలయం కట్టండి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కుజుడు పుట్టిన స్థలంలో ఒక అందమైన ఆలయం కట్టాడు. మొట్టమొదటి ఆలయం ఆయన దగ్గరుండి కట్టించి ప్రతిష్ఠ చేశాడు. అదే కుజాలయం. మధ్యప్రదేశ్లో క్షిప్రా నదీ తీరంలో ఉజ్జయినిలో ఉన్నది. అక్కడికి వెళ్ళి మీరు కుజుడి గుడి ఎక్కడ అంటే చెప్పలేరు వాళ్ళు. తెలుగులో గుడి బడి చేద్దాం అనుకుంటున్నామండి. కుజుడి గుడి ఎక్కడ అంటే చెప్పలేరు. కానీ మంగళ మహాదేవ్ అనాలి. ఎవరాలి? మంగళ మహాదేవ్. మంగళుడు అన్నా కుజుడన్నా భౌముడన్నా ఆయనే. ఆ మహానుభావుడికి అక్కడ గుడి కట్టాడు ఆయన. ఈ కుర్రవాడు చెప్పాను కదా, ఎర్రని కాంతితో ఉన్నాడు. తల్లికి నమస్కరించాడు, తండ్రికి నమస్కరించి నా కర్తవ్యం ఏమిటి అంటే నువ్వు వెంటనే కాశీ వెళ్లి తపస్సు చెయ్యన్నట్ట. ఇతడు వెంటనే కాశీ వెళ్ళాడు, మహాతపస్సు చేశాడు. తన పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేశాడు. అది కుజేశ్వరలింగం లేక మంగళేశ్వరలింగం. ఆ లింగ ప్రతిష్ఠ చేయగానే శివుడు మెచ్చుకుని నిన్ను గ్రహం చేస్తున్నాను, నీవు ఆకాశంలో కుజగ్రహం అనే పేరుతో కొలువుందుగాక, కందులు అనే ధాన్యానికి అధిష్టాన దేవతవి వాటిని పుట్టించేదవుగాక, నీకు నమస్కరించిన వాళ్ళకి శీఘ్రకాలంలో కుజదోషం తొలగించి పెళ్లిళ్లు జరిగేలా చెయ్యి అన్నాడు. అప్పటి నుంచి ఆయన గ్రహం అయ్యాడు. ఆయన ఆలయానికి తప్పక వెళ్ళాలి ఉజ్జయిని వెళ్లిన వాళ్ళు. ఆ మంగళ మహాదేవుడికి అన్నాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు బాగా జనం పెరిగిపోయారు కాబట్టి కాస్త సహనంగా లోపలికి వెళ్ళాలి. వాళ్లే అన్నం ఇస్తారు. ఒకప్పుడు 100 రూపాయలకి అభిషేకం జరిగేది. ఈ మధ్యన 300, 500 అయ్యింది. అయినా అదేం తక్కువ కింద లెక్క. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అన్నము అభిషేకము చాలా శక్తివంతమైనవి. ఆ అన్నాభిషేకం అయ్యాక కొంచెం ప్రసాదంగా తింటే జీవితంలో అన్నానికి ఎప్పుడూ లోటు రాదు. ఆయన మహా కరుణాస్వరూపుడు. అక్కడ ఆయన దర్శనం చేసుకున్నా కుజదోషాలు తొలగిపోతాయి. ఇంకా అన్నాభిషేకం చెప్పక్కర్లా. కొంతమంది ఆడపిల్లలకి ఎప్పటికీ పెళ్లిళ్ళకి బాధపడుతున్న వాళ్ళంతా జీవితంలో ఒకసారి అక్కడికి వెడితే గ్యారంటీగా ఏడాది తిరగకుండా పెళ్లిళ్ళు అవుతుంది. ఎంతో మందిని నేను చూశాను అలాంటి వాళ్ళని. ఆయనకు ఒక ధ్యాన శ్లోకం ఉన్నది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ధరణి అంటే భూమి, గర్భము అంటే కడుపు. ధరణీ గర్భ సంభూతం, భూదేవి గర్భము నుండి పుట్టినవాడు. మామూలుగా భూతము అంటే పుట్టినవాడు, సంభూతం అంటే పవిత్రంగా పుట్టినవాడు. ఈశ్వరుడి యొక్క చెమటతో పుట్టాడు గనక సంభూతుడు అన్నమాట ఆయన. ఆయన ఎలా ఉంటాడట? విద్యుత్ కాంతి సమప్రభం. విద్యుత్ అంటే మెరుపు. మెరుపు యొక్క కాంతి ఎలా ఉంటుంది? ఆకాశంలో ఒక రకమైన ఎరుపు రంగులో మెరుపు తీగలు అలా చటుక్కున మెరిసి మాయమైపోతాయి. అలా మెరుపు కాంతిలో ఉంటాడు ఆయన. అరుణవర్ణంతో ఉంటాడు. కుమారుడు. ఎప్పుడు చూసినా ఆయన 25 ఏళ్ల లోపు వయస్సు కుర్రవాళ్ళలో ఉంటాటండి. గ్రహాల్లో ఆయనకి మాత్రమే ఆ యవ్వనం ఉన్నది. మిగతా వాళ్ళకి 30 ఏళ్ల వయస్సులో కనపడతారు. ఈయన ఎప్పుడు చూసినా పెళ్లికారు కుర్రాళ్ళ కనపడతాట. అందుకని కుమారుడు అన్నారు. చేతిలో ఈటు ధరిస్తాడు. అటువంటి మంగళుని, మంగళములను ప్రసాదించేటటువంటి, శుభములను ప్రసాదించేటటువంటి ఆయనను గురించి అహం నేను ప్రణమామి, నమామి నమస్కరిస్తున్నాను, ప్రణమామి ప్రణమామి భక్తితో నమస్కరిస్తున్నాను. ప్రణమామి అహం ప్రణమామ్యహం. అహం అంటే నేనన్నమాట. నేను ఆ కుజునికి అత్యంత భక్తితో నమస్కరిస్తున్నాను అని శ్లోకానికి అర్థం అన్నమాట. ఆ మహానుభావుడికి తప్పనిసరిగా నమస్కారం చేయాలి. అక్కడ క్షిప్రా నది ఉంటుందన్నారు కదా పక్కనే. వీలుంటే ఆ నదిలో కాళ్ళు కడుక్కుని పైకి వెళ్లి ఆయనకి నమస్కరించాలి. ఆయనకు నమస్కరించిన తర్వాత ఆయన పక్కనే భూదేవికి కూడా ఆలయం కట్టమన్నాడు శివుడు. నేను తపస్సు చేసిన వెంటనే నా చెమటను సేకరించింది భూదేవి. ఆ భూదేవికి కూడా ఇక్కడ
విగ్రహ రూపం ఇచ్చి పూజించండి అన్నాడు. అందుకే ఉజ్జయిని వెళ్ళిన వాడు, ఈ అవంతి ఖండం విన్నటువంటి వాడు భూదేవికి కూడా దండం పెట్టాలి. పక్కనే ఉంటుంది. మనం ఇలా ఎదురుగుండా వెళ్లి నమస్కరించినప్పుడు ఎదురుగుండా కుదుడు, కెమెరాయే కుదుడు అనుకోండి, కుడివైపున భూదేవి ఉంటుంది, ఎడం వైపున హనుమంతుడు ఉంటాడు. అక్కడ భూదేవికి భక్తితో నమస్కరించాలి. ఎంతో మంది జీవులు భూలోకంలో సొంతిల్లు లేక, గజం స్థలం లేక బాధపడుతున్న వాళ్ళు అక్కడికి వెళ్ళా ఆ భూదేవికి నమస్కరిస్తే కనీసం ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా కొనుక్కోగలుగుతాడు. లేదా వాళ్ళ అబ్బాయిలైనా కొనిపెట్టి నా అన్న ఇందులో ఉండు అంటారు. ఒక్కొక్కళ్ళ అదృష్టం బాగుంటుంది. భర్త గారు యావజ్జీవితం ఇల్లు కొనలేకపోయినా వాళ్ళ ఆవిడ కొనిపెట్టింది, అదొక అదృష్టం. భార్య ద్వారా అయినా వస్తుందట. కొంతమందికి భర్త ద్వారా వస్తాయి. ఏమైనా స్వగృహ యోగం రావాలంటే అక్కడికి వెళ్ళాలి. మరికొంతమంది ఉంటారు పాపం, ఎన్నో కష్టాలు పడి పొలాలు కొనుక్కున్నా స్థలాలు కొనుక్కున్నా ఎవడో వాళ్ళు ఆగేసుకుంటూ ఉంటాడు, వాడిని ఆక్రమిస్తూ ఉంటాడు. అది హిందీలో కబ్జేమే లేనా అంటే వశం చేసుకోవటం, ఆక్రమించడం. అదే ఇప్పుడు మన వాళ్ళు తెలుగులో చక్కగా కబ్జా అనే శబ్దం హిందీ పదం. అది కబ్జా చేశాడంటారే, కబ్జా చేశాడో అబ్జం చేశాడో గాని అలా ఇతరులు వశం చేసుకున్న భూమి మళ్లీ తిరిగి మనకి రావాలంటే, ముఖ్యంగా గవర్నమెంట్ వాడు కొట్టేసినప్పుడు బయటికి రావడం కష్టం. అలాంటప్పుడు ఆ కుదుడి దగ్గరికి వెళ్లి 9 రోజుల పాటు అక్కడ భక్తి శ్రద్ధలతో రోజు ఆయన దర్శనం చేసుకుంటే గ్యారంటీగా మనం వరకు వస్తాయి. సొమ్ముని బట్టిట అంటే ఎక్కువ విలువైన సొమ్ము పోయినప్పుడు ఎక్కువ రోజులు ఉండాలి. ఏదో 100 గజాలు 50 గజాలు స్థలాలు ఎక్కువ రేట్లు లేనటువంటి వాటికి ఒక్కరోజు ఉండి అక్కడ నమస్కారం చేసుకుని పూజ చేసినా చాలు. కేవలం ఆ భూదేవికి అక్కడ దండం పెట్టుకోవడే కాకుండా, అక్కడ భూదేవి ఉందని చెప్పారు కదా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా, కుదుడికి దండం పెట్టాక భూదేవి దర్శనం వల్ల మన భూములు మనకు వస్తాయి. అక్కడ ఒక మంత్రాన్ని 1000 సార్లు అనుష్ఠానం చెయ్యండి. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఈ వసుధా మంత్రం చాలా గొప్పది. భూదేవి మంత్రం ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ అక్కడ భూదేవి యొక్క ఆలయం కూడా ఉన్నది కనుక, అక్కడే భూదేవి గర్భం ధరించి పిల్లవాడి కన్నా పవిత్ర స్థలం కనుక ఓ పక్కన కుదుడి వల్ల మనకు భూమి లభిస్తుంది. స్వయంగా భూమి కూడా అక్కడ ఉండడం వల్ల ఈ మంత్రానుష్ఠానం చేస్తే మన భూమి మనకు దక్కుతుంది. పక్క వాళ్ళది మనం ఆక్రమించట్లేదుగా. మనం కష్టపడి కొనుక్కున్నది పోయినప్పుడు అక్కడ జపం చేస్తే తప్పక లభిస్తుంది. ఈ జపం అయిపోయాక అక్కడ యథాశక్తిగా అక్కడ ఉన్నవాడికి ఏదో ఎంతో కొంత తృణమో పడవో దానం చేయాలి. నేను తృణమో పడవో అన్నాను, వాడు ఎవడో తృణం అంటే గడ్డి పరక కదా అని గడ్డి పరక తీసుకెళ్లి అక్కడ పంతులు గారికి ఇచ్చాడు. ఆయన నీకు బుద్ధి ఉందే గడ్డి తింటున్నావా అని అడిగట. మరి అనకేం చేస్తాడు? తృణమో పడవ అంటే నా ఉద్దేశం ఏదో ఎంతో కొంత తోచింది దానం చేయమని, కానీ గడ్డి పరకనే. ఒక్కోసారి మండుతుందంటే, నేను ఎదిగి మా చిన్నప్పుడు మా బంధువు ఒక ఆయన పౌరోహిత్యం చేసుకునేవాడు. పాప ఎవరిని అడిగేవాడు కదా, ఎంత ఇస్తే ఇమ్మనేవాడు. ఓ రోజున ఓ పిసిని కొట్టాడు, ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెళ్లి కుదిర్చాడు. ఆయన అన్నాడు, పెళ్లి కుదిర్చినందుకు పెళ్లి ముహూర్తం పెట్టినందుకు ఎంత ఇమ్మంటామని అడిగితే గాడి గుడ్డు ఏదో ఒకటి అన్నట్ట. ఆ పక్కన గాడి చచ్చిపోతే దాని గుడ్డు పట్టుకొచ్చి మీకు చేతిలో పెట్టాడు వాడు. అంత పిసిని కొట్టాడు. గాడిద గుడ్డు ఇమ్మంటే ఈయనకి మండింది. అలాగా గాడిద గుడ్డెమ్మంటే గాడిద గుడ్డే చేతిలో పెడతావా, నీ సంగతి చూస్తా అన్నాడు. కోపం రాదు కానీ వస్తే మండుతుందంటే ఎంత పంతులు గారు అయితే మాత్రం ఆ మాత్రం కోపం రాదా? మరి ఈ పెళ్లి సంబంధం చెడిపోయింది. ఏమయ్యమ్మా ఇంటికి పెళ్లి సంబంధాలు రావట్లేదంటే, పిసిరు కొట్టాడికి పిల్లని ఎవరిస్తాయా, నువ్వే పిసిరు కొట్టాడివి, నీ కొడుకు అంతకంటే పిసిరు కొట్టాడు కదా అంటే, అలా కాదు, ఏదో పొరపాటు గాడిద గుడ్డు ఇచ్చాననుకో, కానీ ఈసారి నీకు తప్పనిసరిగా 3 సోలలు కందులు ఇస్తాను, నా కొడుకు పెళ్లి చేయి అన్నట్ట. 3 సోలలు అంటే 3 పావు కేజీలు కందులు ఇస్తాట. పెళ్లి చేసినందుకు పెళ్లి కుదిర్చేందుకు అన్ని కలిపి. గట్టిగా స్థలం చూసి పెడితేనే 5 లక్షలు అయ్యేస్తాను నా బోటాడు దగ్గరే. అటువంటిది కందులు ఇస్తాట పెళ్లి కుదిర్చిదే. దాంతో ఈయనకి ఇంకా మండింది. ఈ లోభికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. నీకు ఎటువంటి కోడలు కావాలో అన్నట్ట. 100 ఎకరాలు పొలం తెచ్చింది, ఓ 200 కాసులు బంగారం తేవాలి, కాస్తో కోస్తో చూడడానికి బాగుండాలి. అత్తగారు మామగారు కొట్టినా తిట్టినా మాట్లాడకూడదు, ఎదురు తిరిగి మాట్లాడకూడదు, అలాంటి సంబంధం కావాలన్నట్ట. అలా ఈయనన్నాడు. ఈయన ఓ సంబంధం తెచ్చాడు.
అమ్మాయి మౌనవ్రతంలో ఉందన్నాడు. పెళ్లి సంబంధం కుదిర్చాడు, ముహూర్తం పెట్టాడు. ముహూర్తం అయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని, ఏమండి ఈవిడ ఎప్పుడు మౌనవ్రతం విడిచిపెడుతుందండి ఈ పెళ్లి కూతురు అని పురోహితులు అడిగితే రాత్రికి ఆవిడ మౌనం విడిచిపెడుతుంది అన్నట్ట. సరే ఈ పెళ్లి అయ్యేదాకా మౌనంగా ఉంటుందిగా, మౌనంగా ఉన్నారు. రాత్రి అయిన తర్వాత నీ పేరేమిటని అడిగితే మేమే అంది. నీ పేరు మౌనవ్రతకి విడిచిపెట్టేయచ్చు, గురువు గారు చెప్పారు కదంటే బెబ్బెబ్బే అంది. వీరికి మర్చిపోయింది, ఎన్నిసార్లు అడిగినా బెబ్బెబ్బే అంటుంది. తర్వాత అర్థం మోగదటే, పుట్టు మోగదు పాపం. ఆవిడకి ఒట్టితే ఆ బెబ్బెబ్బే తప్ప ఇంకేం రాదు. దాంతో నహన్నోహి నాకు కోపం వెలిగిపోయింది, నాకు ఇలాంటి పెళ్ళం వచ్చింది అన్నాడు. అలాగా అనగానే ఈయన కోపం వచ్చి, ఏమయ్యా ఎందుకు ఇలా కుదిర్చావు పెళ్లిళ్ళ పేరయ్యా అని అడిగితే, నువ్వే కదయ్యా 100 ఎకరాలు కట్నం కావాలన్నావు, బంగారం కావాలన్నావు, అమ్మాయి కొట్టినా తిట్టినా మాట్లాడకూడదన్నావు, కొట్టినా తిట్టినా మాట్లాడకుండా ఉండాలంటే మోగదయ్యి ఉండాలి, అందుకే నేను తీసుకొచ్చాను, అదే మౌనవ్రతం అన్నాను అన్నాడు. టిట్ ఫర్ టాట్ అంటారు దాన్ని. కాబట్టి మరీ ఒక స్థాయి దాటి ఎవరినైనా బాధ పెడితే అలా వస్తాయి. కాబట్టి తృణమో పడవ అన్నం అని అలాంటి పిచ్చిమలు చేయకూడదు. ఎందుకంటే దానం ఎంతో కొంత చేసుకుంటే లాభం. నహి దానేన సదృశం పుణ్యం, దానం మహాపాపాలు తొలగిస్తుంది. అందువల్ల అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మన శక్తిని అనుసరించి మరీ బొత్తిగా క్రెడిట్ కార్డు కొట్టేసి మొత్తం అంతా జీతం అంతా వచ్చి 40,000 దానం చేయకుండా 40,000 చేయవస్తే ఒక 400 300 దానం చేయాలి. అలా యథాశక్తి దానం చేసి తాము తరించాలి. ఈ విధంగా ఆ భూదేవి కటాక్షం, కుజ కటాక్షం వల్ల అనేక శుభములు పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా నేను చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరి పేర్లు బయట పెట్టకూడదు కాబట్టి చెప్తాను నేను. ఇక ఉజ్జయినిలో అనరకేశ్వరుడు అనే పేరుతో ఒక లింగం ఉన్నది. ఈ లింగం కూడా అక్కడే ఉందండి. ఇవన్నీ మనం వెళ్ళినప్పుడు చూసుకోవట్లేదు. 27కం దేవ్య నరకేశ్వర సంజకం. దేవి అనరకేశ్వరుడు అంటే నరకము నుంచి విముక్తి కలిగించేటటువంటి వాడు అని పేరు. నరకేశ్వరుడు అంటే నరకంలో పారేసేవాడు. అనరకేశ్వరుడు నరకమునకు సంబంధించినటువంటి కష్టములు తొలగించే శివలింగం ఉందండి. ఆయన దర్శనం వల్లట యస్య దర్శన మాత్రేణ స్వప్నేతి నరక కొతః. మాట వరుసకు కూడా కల్లో కూడా నరకం కనపడదు మనకి. చచ్చాక నరకం ఇంక దేవుడెరుగు. కలలో కూడా నరకం చూడం మనం. అది ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో బయటకు వచ్చాక చుట్టూతో కనపడతాయి. అందులో ఒకటి ఉంటుంది. అక్కడ వాళ్ళు వ్యవహారంలో నరకేశ్వర లింగం అంటారు, కానీ అది అనరకేశ్వర లింగము అని ఇది చెబుతోంది. ఆ పరమాత్ముడి దయ వల్ల నరకం నుంచి విముక్తి పొందుతాం. ఇది కలియుగం. స్వయంగా చెప్పాడు, పురా కలియుగే దేవి కల్పే వారాహ సంజ్ఞకే. ఇది శ్వేతవరాహ కల్పం. ఈ శ్వేతవరాహ కల్పంలో కలియుగం ప్రారంభమయ్యిన దగ్గర నుంచి మానవులలో పాపాలు మరీ పెరుగుతాయి. కృతయుగంలో పూర్తిగా 4 పాదాల మీద ధర్మం నిలబడింది. త్రేతాయుగంలో 1 పాదమే అధర్మం, 3 పాదాలు ధర్మం. ద్వాపరయుగంలో 2 పాదాలు ధర్మం, 2 పాదాలు అధర్మం ఉన్నాయి. కానీ కలియుగంలో 1 పాదమే ధర్మం, 3 పాదములు అధర్మం ఉన్నది. ఆ 1 పాద ధర్మం మీరు కనపడుతున్నారు. ఎలాగో బయట తిరుగుతున్నారే, మాంసం కొట్టు దగ్గర పొద్దున్నే ఆదివారం 3 పాదాల అధర్మం అన్నమాట. ఈ 1 పాదం ధర్మం ఉండి మిగతా 3 పాదాలు అధర్మంతో ఉండి కూడా క్రమక్రమంగా ఈ 1 పాదం కూడా తగ్గిపోతుందట, క్షీణించిపోతుందట. క్రమక్రమంగా కట్టుబాట్లు నడిచిస్తాయి. నిరాధార, అసలు దేవుడి యొక్క ఆధారమే లేదంటారు. నిరౌక నాస్తిక జనా, క్రమక్రమంగా పెద్దల్ని నమ్మరు, నాస్తికులు పెరిగిపోతారు, వర్ణాశ్రమ ధర్మాలన్నీ లోపిస్తాయి. వంచయంతి పరస్పరం, ఒకరినొకరు మోసగించుకోవడం మొదలెడతారు. కలియుగంలో క్రమక్రమంగా భర్త భార్యని, భార్య భర్తని కూడా మోసగిస్తారు. ఒకరికొకరు చెప్పరు ఏమి, అన్ని మోసాలే. నీ డబ్బు నీదే, నా డబ్బు నాదే అనుకుంటూ ఉంటారు. నార్చయంతి సురాన్, దేవతలను అర్చన చేయడం తగ్గిపోతుంది. విప్ర ద్వేషం పెరిగిపోతుంది. కుత్సిత కర్మలు చేస్తారు. తాగకూడనివి తాగుతారు, తినకూడనివి తింటారు. ఎవడి దగ్గర ధర్మం ఉండదో, ఎవడి దగ్గర అధర్మం ఉండదో తెలియకుండా పోతుంది. లోభమోహ పరాభూత్వ, లోభం బాగా ఎక్కువైపోతుంది, హీనాస్థనం పెరిగిపోతుంది. అలా 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 కట్టలకి కట్టలు కాగితం డబ్బులు పోగు చేసుకుంటారని అప్పుడే చెప్పేసాడండి. పూర్వం బంగారపు కాసులు, వెండి కాయిన్లు ఉండేవి, రాగి నాణాలు తర్వాత వచ్చాయి. కానీ కలియుగంలో కాగితం డబ్బులు వస్తాయిట.
ఆ కాగితం డబ్బులు కూడా ఎవడు కూడా కట్టలు దాచేస్తాట. హఠాత్తుగా ఎప్పుడో ఒకసారి పెద్ద నోట్ల దొద్దులు వస్తుందట, దెబ్బకి దాచినవాడు కుదేలైపోతాట. అసలు వ్యాసుడు చూడందంటూ లేదు. భవిష్య పురాణంలో కొన్ని విశేషాలు చెప్పడానికి మేము కూడా జంకుతున్నాం, ఎందుకు వచ్చిన గొడవని. మూకల కింద ఈ 100 నెల మీద పడిపోతారని. లేకపోతే అవన్నీ ఖచ్చితంగా చెబితే హడిలిపోతాం అన్నమాట మనం. ఎవడు ఎక్కడ ఎలా పరిపాలన చేస్తాడో చెప్పి పారేశాడు, ఎలా ధ్వంసం అవుతుందో చెప్పాడు. ఇలాంటి రోగాలు వస్తాయని 30 ఏళ్ల క్రితం నేను చెప్పినది ఇప్పుడు మొన్న నాకే క్యాసెట్లో తిరిగి పంపారు. 30 ఏళ్ల క్రితం చెప్పాడు ఈ కరోనా లాంటి రోగం వస్తుందని, జనం చాలా మంది నశిస్తారంట. అంటే వేదవ్యాసుడు అంత క్రాంతదర్శి అన్నమాట. దురాశ పెరిగిపోయి కేవలం కోరికలు తప్ప, కోరికలు లేనివాడు ఎవడో ఉండడు. మంత్రం ఇవ్వండి అని వస్తాడు, వచ్చిన తర్వాత నాకు ఆ కోరిక ఉంది ఈ కోరిక ఉందని కోరికలు చెప్పడం మొదలెడతారు. ముందేమో ఏవద్దంటే నాకు ఏ కోరిక లేదంటారు. ఏ కోరిక లేకపోతే అసలు ఏదో కోరిక ఉందిగా. నాకు ఏ కోరిక లేదండి, నా మనవరాలికి పెళ్ళవ్వాలండి, ఆ మనవరాలికి 2 సంతానాలు కలగాలి అంటే 2 పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలిద్దరు అమెరికాలో సెటిల్ అవ్వాలి, వాళ్ళు నెలకి ఏదో $25,000 $50,000 $1,00,000 సంపాదించారు నెలకి. ఆ $1,00,000 సంవత్సరానికి $1 మీకు దానం చేయాలి. నెలకు $1,00,000 వాళ్ళు సంపాదించాలంటే సంవత్సరానికి $1 నాకు దానం చేసే సద్బుద్ధి ప్రసాదించండి. ఆ సద్బుద్ధి పైగా అది నేను ప్రసాదించాలి. ఇలా కోరికలు కోరుతున్నారో లేదో మీకే తెలుసు, మీలో చాలా మందికి తెలుసు అనమాట. నాకు ఏ కోరిక లేదంటూనే ఉంటుంది ఇదే. మా చిన్నప్పుడు పాట ఉండేదిలేండి, అంతే నాకు చాలు తమ్మలపాకు తొడిమే 10,000, అందరి ఓలే అడిగేదాన్ని కాను, కొందరి ఓలే కొసరేదాన్ని కాను. భర్తతో అందుతో కావిడ, అంతే నాకు చాలు. తమలపాకు ఉంటుంది కదా, దాని చివరి తొడిమ అది 10,000. అందరిలాగా అడగను, కొందరిలా కొసరను. అబ్బా బలే దొరికింది అనుకున్నాడు ఈయన. అప్పుడు మొదలెట్టింది, ముక్కుకి ముక్కెరలేక ముక్కు చిన్నబోయినది, నీ 3 తమ్ముళ్ళ నమ్మి ముక్కుకు ముక్కెర చెయ్యి, అంతే నాకు చాలు. ముక్కుకి ముక్కెర లేదట, ముక్కు చిన్నపోయిందట, నీ 3 తమ్ముళ్ళని బజార్లో అమ్మేయి, ఎవరో ఒకళ్ళు కొనుక్కుంటారు, ఆ డబ్బులు పెట్టుకొచ్చి ముక్కుకి ముక్కెర చెయ్యి. కాళ్ళకి కడియాలేక కాళ్ళు చిన్నబోయినాయి, మీ అమ్మని మార్కెట్లో అమ్మి కాళ్ళకి కడియాలు చెయ్యి, అంతే నాకు చాలు. మళ్ళీ అక్కడ అంతే నాకు చాలు. తమ్మలపాకు తొడివే, తమలపాకు తొడివి అంటే ఇదే. ఇలా ఉంటాయి కోరికలు అనమాట. ఇలాంటి కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి, విద్వేషాలు పెరిగిపోతాయి. పరస్పర వధేరతా, ఒకరినొకరు పరస్పరం చంపుకోవడానికి ఇష్టపడతారు. పార్టీలు కొట్టుకోవడం, చంపేసుకోవడం. వీడు అధికారంలోకి వస్తే ఆ పార్టీని చావగొడతాడు, వాడు అధికారంలోకి వస్తే వీడిని కొడతాడు. నివృత్త యజ్ఞ స్వాధ్యాయ పిండోదక వివర్జితా, యజ్ఞాలు చెయ్యరు, వేదాధ్యయనం తగ్గిపోతుంది, పిండ ప్రదానాలు చేయడం మానేస్తారు. ఎక్కువ చోట్ల ముందు పితృకార్యాలు చెయ్యరు. తన సొంత ఇంటి పేరుటి వాడు చచ్చిపోతే పలకరించడానికి కూడా వెళ్లరు. సర్వభక్ష్యాశ్చ, ఏది పడితే తినేస్తారు. ఇది తినొచ్చు ఇది తినకూడదని ఉండదట. ముఖ్యంగా బయట నుంచి నానా రకాలైనటువంటి నూడిల్స్, చెత్త చెదారం, పలావులు తెచ్చుకు తింటారు. కుళ్ళిపోయిన పదార్థాలు, పాడైపోయినవి అటువంటి ఎక్కువ తినడానికి ఇష్టపడిపోతారట. అసలు నాకు మతిపోతుందన్నమాట. సర్వభక్ష్యాశ్చ అన్నారు. అసలు పిజ్జా అంటే ఏంటనుకుంటారు? పాచి పట్టిన వస్తువు ఉంటుంది కదా, దిక్కువల నాచు, అవి వేసి తయారు చేస్తారు. అది అందుకే దిక్కువల వాసన. ఆ తిన్నవాడి నోట్లోంచి వస్తుంది, ఆ పిజ్జా తిన్నవాడి నోట్లోంచి. బాబోయ్ నాకు అయితే వాంతి అయిపోతుంది. అది రోజు తినడానికి అలవాటు పడిన మహానుభావులను ఏమనాలో తెలియదు. కానీ ఇక బొజ్జలు పెంచుకోవడానికి తప్ప పనికిరు. ఆరోగ్యం పోతుంది క్రమక్రమంగా. మంచి పదార్థాలు తినరు, వేడి వేడి పదార్థాలు తినడానికి ఇష్టపడరు. ఫ్రిడ్జ్లో పెట్టి కంపొచ్చిన పదార్థాలు తింటారట. సంవత్సరం క్రితం సాంబారు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ సాంబార్ని బయటికి తీసి మళ్లీ వేడి చేసుకు తాగి మళ్లీ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. మృషావాద పరాయణ, అన్ని అసత్యాలే, అబద్ధాలు చెప్పడాలు మొదలు పెడతారు. దొంగ సాక్ష్యాలు చెబుతారు. పణ్యం విక్రీణతే తదా, ఇక మార్కెట్లో అమ్మే వస్తువుల్లో మోసం పెరిగిపోతుంది. రూపాయి వస్తువుని 1000 రూపాయలకు అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఇంకా భయంకరం ఏంటంటే ఇలా పెరుగుతూ ఉంటే ఈ మోసాలు మనుష్యుల్లో ఆరోగ్యాలు తగ్గిపోతాయి. 7వ శ్లోకం దగ్గర నుంచి చెప్పుకొచ్చారు 27వ అధ్యాయంలో. ఏమని? మోసాలు బాగా పెరిగిపోతాయి, ఎవరిని నమ్మరు, దానివల్ల అనారోగ్యాలు పెరిగిపోతాయి.
ఎవరిని చూచినా అందరూ జలుబులతో పీడింపబడతారు. దగ్గులు వచ్చేస్తూ ఉంటాయట. కళ్ళి కళ్ళి అని దగ్గకుండా కళ్ళు అంటాడు. వచ్చిన వాళ్ళల్లో దండం పెట్టడం దగ్గుతాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దగ్గుకుంటూ ఉంటారు. పొట్ల పట్టుకుంటారు. పొట్టలో వాయువులు పెరిగిపోతాయి. ఏది తిన్నా అరగదు, తినకపోయినా బాధ. తింటే ఆయాసం, తినకపోతే నీరసం. మధుమేహం అనే రోగం ఎక్కువగా పెరిగిపోతుంది కలియుగంలో. ఇవి కాక కొత్త కొత్త రోగాలు వస్తాయటండి. ఉగ్ర రోగ సంకలితా, ఉగ్రమైన రోగాలు పట్టి పీడిస్తాయి. షోడశే వర్షానరా ఫలితిమ ప్రియే దృశ్యంతే. 16 ఏళ్ళు వచ్చేసరికి జుట్టు నెరిసిపోతున్నట్టండి. మీరు చూడలేదా ఇప్పుడు? నాకే 16 ఏళ్ళకి జుట్టు నెరిసిపోయింది. ఇంకా మీకు నెరిసిపోవడంలో ఆశ్చర్యం. అది ఇలా 70 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి నెరిసిందంటే ఆశ్చర్యం ఉంది. నాకే స్వీట్ 16 ఇయర్స్కి నెరిసిపోయింది. అందరికీ జుట్టు నెరిసిపోతుంది. ముసలాళ్లలా కనపడతారట కుర్రాళ్ళు. ఇంతంత దుబ్బు కళ్ళతోడు పెట్టుకుని వంగిపోయి, గురువుగారండి నేనండి పరీక్ష పెడుతున్నానండి అంటాడు. నేను అనుకున్నాను వాడు ముసలాడేమో అనుకుని, నువ్వు పరీక్ష ఈ వయసులో నీకు పరీక్ష పెట్టరా అన్నాను ఒకండి. అదేంటండి నేను ఇప్పుడే 10th క్లాస్ అండి, నాకు 14 ఇయర్స్ అండి అన్నాడు. ఇలా వణుక్కుంటాను. రామరామ అలాగే కనపడుతున్నారు. ఇప్పుడు చూడండి, పెళ్లి కాని కుర్రట్ట కళ్ళదోట తీసేస్తే వాళ్ళ ఆవిడకి మెడలో ఎక్కడ తాళి కట్టాలో తిరిగి పక్కన ఆయనకి పెట్టి మెడలోకి తాళి కట్టేస్తారు. ఇంకేం చెబుతాం వీళ్ళకి? కళ్ళదోట తీసేసి ఇదంతా అని అడిగితే సాక్షాత్తుగా రమారమి 5 అండి. సాక్షాత్తుగా రమారమి 5ట. ఏదో కొంచెం వయస్సు వచ్చాక కళ్ళదోడు అంటే అర్థం ఉన్నది. ఎవరు చూసినా కళ్ళదోళ్ళు, ఎవరు చూసినా కాళ్ళు నొప్పులు, ఎవరు చూసినా కీళ్ల నొప్పులు. ఆయుక్షయో మనుష్యాణం క్షిప్రమేవ ప్రపద్యతే. ఈ శ్లోకములు ఇందులో లేకపోతే అడగండి. ఇందులో ఉన్న శ్లోకాలు చెబుతాను, ఇందులో ఎక్కడ కలిపితే చెప్పట్ల. మానవులకి తొందరగా ఆయువు క్షీణించిపోతుంది, తొందరగా చచ్చిపోతారు. ఇంకా ఇప్పుడు పర్వాలేదు, ఇంకొక 1000 ఏళ్లు గడిచేసరికి బొత్తిగా 3 ఏళ్లకే మూలబడిపోతారు కుర్రాళ్ళు. దొడ్లో చిన్న చిన్న పనస చెట్లు కూడా ఎక్కలేని స్థితిలో పడిపోతారట. పనస చెట్టుకు నిచ్చిరేసుకుంటారట వాళ్ళు. బాగా పొడుగంటే 3 అడుగులు ఉన్నటువంటి కుర్రాడిని అయ్యి బాబు ఇంత పొడుగున్నాడు ఏమిటి అంటారట. 3 feet. ఇంకో 1000 ఏళ్లు గడిచేసరికి 3 అడుగులు ఎక్కువ పొడుగు. పొట్టాడు అంటే 6 అడుగు అనమాట. అంత దారుణంగా తయారైపోతారు, పొట్టివాళ్లు తయారవుతారు. శరీరములు ఎండిపోయినట్టు ఎముకలు కనపడతాయి. ఎముకలు మూసుకోవడానికి మాంసం లేకుండా అయిపోతుంది క్రమక్రమంగా. అప్పుడు ఆహారం అంటే ఏమిటి తెలుసా? 2 బఠానీ గింజలు ఎక్కువ ఆహారం కింద లెక్క. అంత తక్కువైపోతుంది ఆహారం. కాలుష్యం పెరిగిపోతుంది, చెట్లు తగ్గిపోతాయి, పూర్తిగా భయంకరమైన రోగాలు పెరిగిపోతాయి. సూర్య భగవానుడు నెత్తి మీద కూర్చున్నంత తాపం పెరిగిపోతుంది. ఇదిగో ఇలాగే విధ్వంసం చేస్తున్నాం, ప్రకృతిని పాడు చేస్తున్నాం. ఈ దరిద్రపు టెక్నాలజీని పెంచుకుంటున్నాం, ఫ్యాక్టరీల కాలుష్యం పెంచుకుంటున్నాం. పూర్వం భూగర్భ తైలం ఉంది. ఆ భూగర్భ తైలం బయటికి తీసి దానితో వాహనాలు నడిపితే మీరు నాశనం అయిపోతారు. కాబట్టి హాయిగా ఎడ్ల బళ్ల మీద గుర్రాల మీద తిరగండ్రా, హడావుడిగా పరిగెత్తడం వల్ల వచ్చే లాభం లేదు అన్నాడు వ్యాసుడు. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, మనకి టెక్నాలజీ పెరిగిందండి. పొద్దున సాయంకాలం దాకా హడావిడిగా బైకులు వేసి తిరుగుతున్నారు. మీరు ఇంత తిరిగి ఏమి సాధించారు? మన పూర్వం వాళ్ళు తిరక్కేమి నష్టపోయారు. హాయిగా వ్యవసాయం చేసుకుంటూ కాలినడకన వెళ్ళిన రోజుల్లో 100 ఏళ్లు 125 ఏళ్లు బతికారు, ఆరోగ్యంగా బతికారు. ఎక్కడ తుమ్మెరగరు దగ్గరగారు. మా నాన్నగారి వయసు వాళ్ళు ఏమనేవారు తెలుసా? వాడు తుమ్మలేదు తగ్గలేదన్నారు. ఇప్పుడు అసలు తుమ్ము దగ్గులేనివాడు ఎవడున్నాడు? ఇప్పుడు అసలు తిన్నది అరిగి ఎవడు ఏడుస్తున్నాడు? అసలు బూరెలు రుచిగా ఉన్నాయా? గారెలు రుచిగా ఉన్నాయా? యాపిల్ పండు అక్కడ పెడితే అది నోట్లో పెట్టుకుంటే ప్లాస్టిక్ వెళ్ళినట్టుగా కసకసలు ఆడిపోతుంది. అరటి పండు రుచి ఉంటుందా? రంగు మాత్రం వేసేస్తాడు దానికి ఇంజక్షన్ గుచ్చేసి. దాంతో ఎవరిని చూచినా రోగమే. డబ్బు సంపాదించిందంతా ఒక్కసారి ఆసుపత్రికి వెడితే మళ్ళీ 1 పైసా ఉండదు. వన్స్ హాస్పిటల్కి వెళ్ళాడా, వాడి ఇంటికి వచ్చిన తర్వాత బాబో 2 కళ్ళు లేని కబోదనండి అని అడుక్కునే స్థితికి వచ్చేస్తున్నాడు. అంత భయంకరం అయిపోయింది. ఆ డబ్బంతా ఆసుపత్రి పాలైపోతుంది. ఆ మందుల్లో అన్ని భయంకరాలే. అవి ఒకసారి వాడితే అన్నం సహించదు, నాలుగు పాడైపోతుంది, నోట మాట రాదు, ఇంకా కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. ఒకదానికి మందు వేస్తే ఇంకో దానికి రోగం వస్తూనే ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికీ. ఇది ఇప్పుడు టెక్నాలజీ వల్ల వచ్చింది. కానీ పూర్వం అలాగదే
ఓ జ్వరానికి చెయ్యలా పట్టుకుని జ్వరం ఉందని దానికి మందు ఇస్తే తర్వాత ఇంకెప్పుడు తొందరగా తగ్గింది 1-2 రోజులు పట్టింది కానీ తగ్గిన తర్వాత మాత్రం హాయిగా తినగలిగేవారు. మాయించి ఉసిరికాయ పచ్చడి వేసుకు తినేవారు, ఆ మాత్రం అన్నం కలుపుకు తినేవారండి. ఇప్పుడు అవన్నీ పోతాయట క్రమంగా. ఈ విధంగా స్త్రీ పురుషాదులందరూ అనారోగ్యం పాలైపోయి పాతకాల పాలైపోతారు. నరకేషు ప్రపద్యంతే క్రమాత్ పాపానుసారత, క్రమక్రమంగా తమ పాపాలతో ఘోర నరకాల పాలైపోతారు. ఆ నరకాల్లో కుంభీపాకము, పూయూద నరకము, సారమేయాదనము, అసిపత్ర వనము, ఇటువంటి భయంకర నరకాలు కొన్ని వందలున్నాయి. చేసిన పాపాలకు అక్కడికి వెళ్ళాక యాతనా శరీరం అనే శరీరంలో ప్రవేశించి అనుభవిస్తాట మానవుడు. మన ప్రాణం పోయేటప్పుడు మన శరీరం అంతా విపరీతమైన బాధ కలుగుతుంది. తేళ్లు కుట్టేసినట్టుగా, సూదులతో పొడిచినట్లుగా, రంపములతో పరపర కోసేసినట్లుగా బాధ కలుగుతుంది. భయంకరమైన వేడి తన్నుతుంది. ఆ వేడయ్యాక శరీరం చల్లబడిపోతుంది. ఆ ప్రాణం పోయేటప్పుడు యమకింకర్లు మన చుట్టుపక్కల కూర్చుంటారట. మనం చేసిన పాపాలను బట్టి 3-2 యమకింకర్లు అక్కడికి చేరతారు. వాళ్ళు ఏమంటారన్నమాట, ఒరే నీ టైం అయిపోయిందిరా, ఇక శరీరంలో ఉన్నది చాలు, మా ఇంటికి వచ్చేయి అంటారు. వాళ్ళు ఇల్లంటే ఏమిటి, అక్కడ ఒక శరీరం పెడతారు పక్కన. ఈ మానవ శరీరానికి భిన్నమైన ఒక భయంకరమైన నల్లగా తుమ్మముద్దులో ఉండే ఒక శరీరం పక్కన పెడతారు. ఆ శరీరం పెట్టిన తర్వాతే ఈ శరీరంలో ప్రాణాన్ని కొంచెం కొంచెం బయటకు లాగుతారట. ఆ శరీరమునకు యాతనా శరీరం అని పేరు. పాపాత్మల ప్రాణాన్ని ఈ యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. అదే మీలాంటి పుణ్యాత్ములైతే నిత్యం పురాణములు వింటూ మంచి కార్యక్రమాలు చేస్తే మీకోసం స్వర్గం నుంచి ఒక దివ్య శరీరం తెస్తారు. ఆ దివ్య శరీరం చాలా అందంగా ఉంటుందన్నమాట. ఆ శరీరంలో మన ప్రాణాన్ని తేలిగ్గా పెడతారు, కష్టం లేకుండా పెడతారు. కానీ పాపాత్ములకు అలా కాదు, పీడ ఉంటుంది చచ్చేటప్పుడు. యమకింకర్లు అక్కడ కూర్చుని రావో ఈ బొందమామ నీ బొంద విడిచిరమ్మ అంటారు. మన బొంద అంటే బొంద అంటే శరీరం, బొంది అన్న. ఈ శరీరం విడిచిరారా అంటారు. వీడు నేను రాను, నేను ఇక్కడ కష్టపడి ఇల్లు కొనుక్కున్నాను, నాగోల్లో BHELలోనో ఉప్పల్లోనో కొత్తపేటలోనో పాతపేటలోనో కట్టుకున్నానండి, అప్పులు చేసి కట్టుకున్నానండి, ఇప్పుడిప్పుడే కదండి అప్పులు తీరుతున్నాయి, అప్పుడే రమ్మంటే ఎలాగా అంటే, నువ్వు అప్పు చేసినా కష్టపడినా నువ్వు చేసిన పాపాల వల్ల ఇక ఈ శరీరంలో ఉండలేవురా, ఆ ఇల్లు నీ పెళ్ళానికో బిడ్డలకో వదిలేసి రావాల్సిందేరా అంటే, మరి ఇంట్లో కనీసం ఇంకో 1 వారం రోజులు ఉండనివ్వండి అంటట. అబ్బే 1 వారం రోజులు నీకు కుదరదా, లాంగ్ లీవ్ కుదరదరా అంటారు. వాళ్ళు తెగ బెదిరిస్తారు. ఆ సమయంలో వీడికి నోట్లో మాట రాదు, మలమూత్రాలు విడిచిపెట్టేస్తాడు, గజగజ కొట్టుకుంటాడు. అలా కొట్టుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళకి తెలియక ఆసుపత్రికి తీసుకెళ్తే బతుకుతాడేమో అనుకుంటారు. ఆసుపత్రికి వెళ్తే ఇంకా 4 రోజుల ముందు పోతాడని తెలియదు. ఇక వీడిలా కొట్టుకుంటూ ఉన్న సమయంలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏమన్నా వీలునామా రాశాడా అని అడుగుతారట. అప్పుడు వీడు వీలునామా రాయలేడు. లోపల వీడికి బెంగ వస్తుందంటో, కనీసం మా ఆవిడ పేరు మీదన్నా పెట్టాను కాదు, అప్పుడు భయపడ్డాను, నా కొడుకు కన్నా రాశాను కాదు, కూతుళ్ళు ఉన్నారు వాళ్ళకన్నా రాశాను కాదు, ఎవరికి రాయకుండా పోతున్నాను. ఈ కొందరికి భయం, కొడుకు రాస్తే కొడుకు పట్టుకుపోతాడేమో, పెళ్ళానికి రాస్తే పెళ్ళాం పట్టుకుపోతుందేమో, కూతురికి రాస్తే వాడు పట్టుకుపోతారేమో అని భయంతో ఎవరికి రాయడు కదా. ఈ చివరిలో యమకింకర్లు కనపడినప్పుడు మాత్రం అనిపిస్తుందండి, నేనండం కాదు పురాణంలో చెప్పిన వాడు చెప్తాను, అప్పుడు మాత్రం బెంగ వచ్చి ఎవరికి రాయకుండా ఉంటే ఎవడన్నా పట్టుకుపోతాడేమో, ఏ గవర్నమెంట్ అయినా పట్టుకుపోతుందేమో, ఇప్పుడైనా రాస్తే బాగుండనుకుంటే వీడికి బుర్ర పనిచేయదు, చేతులకి సంతకం పెట్టడం కుదరదు, అసలు వీడు ఏం అనలేడు, బయటికి మాట్లాడలేడు, మాట రాదు. అప్పుడు యాతన పొందుతాట. ఆ టైంలో రామ అనగలడా? పెళ్ళాం గుర్తుకొచ్చి, బిడ్డలు గుర్తుకొచ్చి, వీలునామా గుర్తుకొచ్చినప్పుడు ఇక రామ ఏమంటాడు? రామ అందామంటే వీలు నామా అంటాడు తప్ప రామ అనలేడు. అప్పుడు ఎక్కడ లేని బాధ కలుగుతూ ఉంటుంది. గోళ్లల్లో బాధ, ముక్కుల్లో బాధ, కడుపంతా మంట, తలంతా భయంకరమైన వేదన కలుగుతుంది. సుత్తులతో కొట్టినట్టుగా, సూదులతో పొడిచినట్టుగా బాధపడతాడు. అలా పడి 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 వాడి పాపాన్ని బట్టి తీసుకుని ప్రాణం విడిచిపెడతాడు. చెప్పారు కదా, పాపాలను బట్టి ఎక్కువ రోజులు తీసుకుంటాం, కొంచెం తక్కువ పాపాలు చేస్తే తక్కువ రోజులు తీసుకుంటాం, ఎక్కువ పాపాలు చేస్తే ఎక్కువ రోజులు యాతన పొందుతాం. ఇక్కడే సగం యాతన పొందుతాం. వీడి శరీరంలోకి యమకింకరులు వేసిన పాశం వాడిని కొద్దిగా పైకి తీస్తుందన్నమాట. ఆ ప్రాణం పోతున్నప్పుడు ముఖం వికృతం అయిపోతుంది, మూతి పక్కొచ్చేస్తుంది,
ముక్కు స్తంభించిపోతుంది, కళ్ళు అలా బిగుసుకుపోతాయి. అలా పడిపోతాడు వాడు క్రమంగా మంచం మీద. ఆ ప్రాణం బయటికి లాగుతారు. ఈ ప్రాణాన్ని బయటికి లాగి యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. ఇక ఈ బయటి వాళ్ళంతా నిద్రపోలో ఉండగా పోయాడా, పగలు పోయాడా, రాత్రి పోయాడా అని అనుకుంటారట. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు రాత్రి పోయాడు అనుకోండి, నిద్రలో ఏ బాధ లేకుండా పోయాడు అనుకుంటారు వాళ్ళు. పెచ్చ ఏ బాధ లేకుండా ఎవడో పోదు. ఎటువంటి వాడికైనా బాధ ఉంటుంది, పాపాత్ములకు ఎక్కువ బాధ ఉంటుంది. ఈ శరీరం విడిచిపెట్టిన వెంటనే ప్రాణం యాతనా శరీరంలోకి వచ్చాక ఇక వాడి మెడకు తాడేసి భయంకరంగా బలివ్వడానికి మేకని ఈడ్చుకుపోయినట్టుగా ఈడ్చుకుపోతూ ఉంటారనమాట. ఆదివారం చూసారా మేకని ఎంత ఏడిపించి ఈడ్చుకుపోయి ఒక్క దెబ్బకి పట్మని నరికేస్తారే, అలా మేకని ఈడ్చుకుపోయినట్టుగా, కసాయి వాడు కటికవాడు మేకని ఈడ్చుకుపోయినట్టుగా, లేదా ఒక పిచ్చి కుక్కని ఈడ్చుకుపోయినట్టుగా ఈడ్చుకుపోతారు. అప్పుడు వాడు ఏడుస్తూ వెంటబడుతూ ఉంటాట. భూలోకంలో ఉన్నప్పుడు ఒక్కరోజు పురాణానికి వెళ్ళానా, 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా స్కాంద పురాణంలో 2 భాగాలు జరిగితే దౌర్భాగ్యం ఇంట్లో కూర్చుని పలావులు తిన్నాను. ఒక్కరోజు వెళ్ళలేదు. అప్పుడు పురాణానికి వెళ్లి విని ఉంటే ఇవాళ ఈ యమకింకరుల చేత ఈడ్చుకొని పోబడను కదా అనుకుంటాట. కానీ అప్పటికి అయిపోయింది వాడికి అవకాశం. మీరు అదృష్టవంతులు. వినని వాళ్ళ కర్మ ఎలా ఉంటుందో ఆలోచించండి. మధ్య మధ్యలో ముత్తుదురు కసలతో ఒడ్డుతా కొరడాలతో కొడుతూ ఉంటారట వాళ్ళు, కత్తులతో పొడుస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. ఈ యమ మార్గం భీకర మార్గం. ఆ మార్గంలో భయంకరమైన కుక్కలుంటాయి కొన్ని చోట్ల, అవి మీదపడి కొరుకుతూ ఉంటాయి. కొన్ని చోట్ల మేకలుంటాయి. ఈ మేకలనే మనం తిన్నామన్నమాట. మనమంటే నేను కాదు, తిన్నవాళ్ళు. అవి కొమ్ములతో పొడుస్తూ ఉంటాయి, గొర్రెలు పొడుస్తూ ఉంటాయి. ఏ జీవుల్ని వీడు హింసించాడో ఆ జీవులన్నీ అక్కడికి వచ్చి పొడుస్తూ ఉంటాయి, కొళ్ళ పొడుస్తూ ఉంటాయి, తన్నుతూ ఉంటాయి. అలా ప్రయాణం చేస్తూ ఉంటే దారిలో ఒక భయంకరమైన నది కనబడుతుంది. దానికి వైతరణి అని పేరు. దానిలో కత్తులుంటాయి, మొసళ్లుంటాయి. అందులో నీరుండదు. చీము, నెత్తురు, కుళ్ళిపోయినటువంటి మలమూత్రాలతో నిండినటువంటి డ్రైనేజ్ అనమాట. మన అశోక్ నగర్ ఆలయం పక్కన మా ఉప్పలు ఎడుతున్నప్పుడు దారిలో కనపడతాయి. ఈ డ్రైనేజ్ అంతా అక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి పట్టుకొచ్చేస్తారు. ఇవన్నీ అక్కడే. అందులో నుంచి ఈదుకుంటూ రారా అని తోసేస్తారు పాపాత్ముడిని. అవి తాగుతూ ఆ మలాలు, మూత్రాలు, చీము, నెత్తురు, వెంట్రుకలు వెళుతూ ఉంటే జుగుప్సాకరమైన వేదన పొందుతాడు, మునిగిపోతూ ఉంటాడు. ఈ లోపు అందులో మొసళ్ళు కొరుకుతూ ఉంటాయి, అందులో ఉన్న కత్తులు గుచ్చుకుంటూ ఉంటాయి. అదే గోదానం చేసుకుంటే ఆ గోవు పాలు ఆ వైతరణి నదిని దాటించే వారధిగా మారిపోతాయట. ఉదాహరణకు ఒక ఆయన ఆవు ఇచ్చాడు అనుకుందాం. ఆవు దానం తెలుసో తెలియక ఇచ్చినప్పుడు ఏమవుతుందనమాట, ఈ వైతరణి దగ్గరికి రాగానే ఆవు అక్కడికి వస్తుంది. ఈ ఆవు కాదు, మనం దానం ఇవ్వడం వల్ల ఒకనొక ఆవు అక్కడికి వస్తుంది. ఆవు పొదుగులోంచి పాలు వస్తాయి. ఆ పాలు వైతరణి నది మీద పడి అదొక అందమైన వంతెన అవుతుందిట. అప్పుడు ఆ వంతెన వెంచెక్కు ఎడతాడు వాడు. అందుకని గోదానం చెయ్యాలి. అలా కాకుండా గొడుగు, చెప్పులు, ఇల్లు, ఈ 3 దానం చేసిన వాళ్ళు ఉంటారు కదా, గొడుగు, చెప్పులు, ఇల్లు కలిపి ఇవ్వాలట. ఇల్లు దానం చేసినప్పుడు లేదా భూదానం చేసేటప్పుడు ఆ భూమి దానంతో పాటుగా గొడుగు, చెప్పులు కూడా కల్పిస్తే అప్పుడు ఏమవుతుందట, విమానై సోజ్వలైర్యాంతి భూమిదాన ప్రధానరాహ. అక్కడ ఒక విమానం వస్తుంది వీడి కోసం. ఆ విమానంలో వీడిని కూర్చోబెడతారు. ఆ వైతరిని పైనుంచి ఎగిరి వెళ్ళిపోతాడు హాయి విమానంలో. కాబట్టి ఒక్కొక్క దానం ఒక్కొక్క రకంగా అక్కడ రక్షిస్తుంది. వాడు ఎన్ని పాపాలు చేసినా జీవితంలో భూదానం చేశాట. ఆ భూదానంతో పాటు గొడుగు, చెప్పులు ఇచ్చాట. అందుకని వాడి విమానంలో తీసుకెడతారు. అందుకని జీవితంలో ఒక్కసారి ఒక్కడుగైనా భూదానం చేయమన్నారు. గోచర్మ మాత్రం అంటే ఆవు ఏగ వాలినప్పుడు ఇల్లు అనుకుంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా? ఆవు మీద ఏగ వాలినప్పుడు ఏం చేస్తున్నా, ఏగ పోవడానికి ఇలా కదిలిస్తుంది. ఆ కదిలించినంత మేత ఎంత ఉంటుంది? ఓ అంగుళం ఎంత ఉంటుంది, 1000. ఆ మాత్రం భూమినైనా దానం చేసిన వాడు ఈ వైతరణిలో పడిపోకుండా విమానంలో దాడతాడు. అందుకని జీవితంలో ఒక్కసారైనా దానం చేయండి అన్నారు. ఏదో 1 అడుగో 2 అడుగులో 1 గజమో మన ఓపికను పెట్టి దానం చేయాలి. లేనివాడు అందులో పడి నానాయాత్ర పడతాడు. ఇక ఆ తర్వాత క్షిప్యంతే తప్తకుండేషు దహ్యంతే వహ్నిరాశిషు. యమకింకరులు ముందు ఈ పాపాత్ముణ్ణి నరకాల్లో వేసే ముందు యముడి దగ్గర నిలబెడతారు.
సంవత్సర కాలం ప్రయాణం చేస్తాటండి భూలోక కాలమానం ప్రకారంగా. భూలోకంలో చచ్చిపోయిన వెంటనే అవలోకానికి డైరెక్ట్గా వెళ్ళాడు. ఈ మనిషి జనవరి 1వ తారీఖు నాడు చచ్చిపోతే మళ్లీ జనవరి 1వ తారీఖు వరకు ప్రయాణం చేస్తాడు ఈ నరక మార్గంలో. 1 year ట్రావెల్ చేశాక సరిగ్గా 13వ మాసంలో యమలోకంలో యమధర్మరాజు గారి దగ్గర నిలబడతారు. అప్పటిదాకా యమధర్మరాజు గారి దర్శనం అవుతుంది ఆయనకి. భూలోక కాలమానం అయితే సంవత్సరం, కానీ పైన వాడికి 12 రోజులు ప్రయాణం అంటండి. అది భూలోకంలో 1 నెల గడిస్తే పైన 1 రోజు, ఇక్కడ 12 మాసాలు గడిస్తే అక్కడ పైన యమలోకానికి వెళ్లేవాడికి కేవలం 12 రోజులు గడుస్తుంది. అప్పుడు వీడికి ఆహారం కావాలి. అందుకే భూలోకంలో ఒక వ్యక్తి చచ్చాక మాసికం అనే పేరుతో నెల పిండాలు పెడతారు. 12 మాసికాలు పెడితే ఈ 12 రోజుల్లో వాడికి ఆహారం లభిస్తుందన్నమాట. యమ మార్గంలో వెళ్లేవాడికి పొద్దున్న టిఫిను, కాఫీలు, మధ్యాహ్నం భోజనం, మళ్లీ తర్వాత టీలు, రాత్రికి భోజనం, మళ్లీ రాత్రి పడుకునే ముందు పాలు, ఇవే ఉండవండోయ్. వంటావిడికి మనం పాల ప్యాకెట్ ఇచ్చేస్తే ఆవిడ కాచిపెట్టి రాత్రికి పాలు ఉదయం అక్కడ 1 రోజులకు 1 భోజనమే పెడతారు. ఆ భోజనం కూడా యమకింకర్లు పెట్టరు, ఇక్కడ భూలోక వసులు పెట్టాలి. అందువల్ల ఏంటనమాట, ఇక్కడ పిల్లలు గాని వారసులు గాని ఎవరైనా మాసికం పెడితే ఈ మాసికంలో మనం పెట్టిన పిండములు యమలోకంలో నడుస్తున్న వాడికి 1 రోజుకి కడుపు నింపుతాయి. ఆ రోజంతా ఇక వాడికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, సుఖంగా ఉంటాడు. అప్పుడు ప్రయాణం చేస్తాడు. మళ్లీ 2వ రోజులోకి వస్తాడు, అంటే 2వ మాసికం పెట్టాలి. అలా 12 మాసికాలు పెడితే పర్వాలేదు. ఎప్పుడన్నా 1 మాసికం విడిచిపెడితేనే వాడు అంతో ఎంతో బాధపడతాడంటే అసలు 12 మాసికాలు పెట్టకపోతే వాడు ఏమవుతాడో ఆలోచించండి. ఇక అందుకని మాసికాలు పెట్టాలి. ఈ పిచ్చాళ్ళకి తెలియక నాస్తికులు ఇక్కడ పెట్టే పిండం అక్కడికి చేరుతుందా అంటారు. ఎందుకు చేరదండి? ఇక్కడ వాట్సాప్ లో క్వశ్చన్ కొట్టగానే మెసేజ్ వెళ్ళిపోవట్లే అమెరికాకి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దిక్కుమాల ఫోన్, నువ్వు కనిపెట్టిన ఫోన్ మీదే అలా నొక్కితే అంటుంది, అది మెయిల్ వెళ్ళిపోతుంది. అలా వాట్సాప్ వెళ్ళిపోతుంది, వీడియో కాల్ కనపడుతోంది. ఇక్కడ లైవ్ ఇస్తూ ఉంటే అక్కడెక్కడో అమెరికాలో చూస్తున్నారు, ఆస్ట్రేలియాలో వింటున్నారు, అరబ్ కంట్రీస్ లో వింటున్నారు, అమెజాన్ లో వింటున్నారు, నీ ముఖంలో వింటున్నారు, నా ముఖంలో వింటున్నారు, అన్ని చోట్ల వింటున్నారు. అటువంటిది మరి వెళ్ళిపోదా? ఇక్కడ పిండం మీద నీళ్లు పోస్తే గ్యారంటీగా వాడికి గండం గడిచి వెడుతుంది. అది నమ్మి వెళ్ళాలి అంతే. ఇలా మాసికాల్లో తిండి తింటూ 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 ఓపిక తెచ్చుకుని మొత్తం మీద ఇక్కడ 12 నెలలు గడిచాక సరిగ్గా సంవత్సరీకం రోజున, సంవత్సరీకం పెట్టిన తర్వాత ఆ మరునాటి రోజున యమధర్మరాజుగా దర్శనం అవుతుందన్నమాట. అది ఇక్కడ భూలోకంలో 13వ మాసం, వాడికి 13వ రోజు. ఆ 13వ రోజున యమధర్మరాజు గారి దర్శనం ఎలా చేసుకుంటాడు వీడు? యమధర్మరాజు గారు ఇలా అందంగా కనబడ్డావు పాపాత్ములకి. నీలాభ్రాంజన పుంజవర్ణు అరుణోన్నిద్రాంబకోదగ్రు ఆభీల స్ఫీత నిశాత దంష్ట్రు ఆభీల స్ఫీత నిశాత దంష్ట్రు భృకుటీ భీమాస్యు నానారుజా కాలోగ్రాంతక మృత్యువందితు యముల్గంచు గదాదండ పాశాలోల స్ఫురణ భయంకర మహాహస్తు కరాళాంగునిల్. 13వ రోజున యమధర్మరాజు గారి కొలువులో యమకింకర్లు ప్రవేశపెట్టగానే వీడు యగాదిగా చూస్తాడు యముణ్ణి. యముడో పెద్ద సింహాసనం, దుండపూతాకారంలో ఉన్న సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన ఎలా ఉంటాడట? నల్లని కాటుకలాగా, మేఘంలాగా కనపడతాడు. కటిక చీకటి రంగులో ఉంటాడు ఆయన. ఆ కెమెరా రంగులో ఉంటాడు. అమ్మ బాబోయ్, ఆ నలుపునికి దేంతో కూడా పోల్చడానికి కూడా వీలు కానంత నలుపులో ఉంటాడు. కళ్ళు అంత నల్లగా ఉన్నాయి, కళ్ళు మాత్రం ఎర్రగా చింతనిప్పుల్లో ఉంటాయి. ఆ నల్లని వ్యక్తి ఎర్రని కళ్ళతో చూస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏకంగా భూమి ఆకాశాలు నిండిపోయిన శరీరంతో ఎర్రని కళ్ళతో భయంకరమైన నలుపుతో ఉంటాడు ఆయన. ఇక కోరలు, ఒక్కొక్క కోర రంపపు ఉళ్లలాగా అతి భయంకరంగా ఉంటాయి. అటువంటి దంతాలతో కనబడతాడు. కొరికి పారేస్తాను రా అన్నట్టుగా. కనుబొమ్మలు ఎంత దట్టంగా చుట్టుతూ ఉంటాయట. మధ్యలో సినిమా యాక్టర్ ఉండేవాడు, వాడికి మీసాలు ఇక్కడున్నాయి అన్నట్టుగా. అంత నల్లగా ఒత్తుగా ఉన్న కనుబొమ్మలు ఇలా ముడివేసి ఏమిరో అని పళ్ళు పటపట కొరుకుతూ చూస్తాడు. ఆయన పక్కన
ఆయన్ని సేవిస్తూ ఉంటాయట. యమధర్మరాజు గారికి చెయ్యని సేవ చేసేటటువంటి కొంతమంది పక్కన ఉంటారట. వాళ్ళు ఎవరనుకుంటారు ఆయనకి సేవ చేసేవాళ్ళు? మన భక్తులు కాదు. నానా రుజ రోగాలు, కుష్ఠరోగం, క్షయరోగం, దిక్కుమాలిన కరోనా రోగం, ఇలాంటి రోగాలన్నీ రూపాలు ధరించి వికృతాకారాలు ధరించి ఆయన పక్కన నిలబడతాయట కర్రలు వచ్చుకుని. అవన్నీ అంటాయన్నమాట, ఒరేయ్ నీకు కుష్ఠరోగం తెప్పించి నిన్ను చంపిన రోగం నేను రోయ్ అని ఒకటంటే, ఒరేయ్ నేనేరా క్షయరోగాన్ని టీబీని అంటుంది ఒకటి. టీబీ కాదు, టీబీ. ఇంకోటి హేహే నేనే రోయ్ ఆస్మా అంటుంది. మరోటి గ్యాస్ ట్రబుల్ అంటుంది. మరోటి షుగర్ రోగం నేనే అంటుంది. ఇంకోటి ఏమంటుంది, నేనే బీపీ అంటుంది. ఈ రోగాలన్నీ పక్కన భయంకరాకారాలతో ఉంటాయి. ఇది కాక మృత్యుదేవతో పక్కన ఉంటుంది. ఈ రోగాలన్నీ నిన్ను పట్టుకున్నాక నీకు చావు తెప్పించిన దేవతని ఐఆమ్ హియర్ అంటుంది మృత్యుదేవత. ఇవన్నీ కనబడుతూ ఉంటే ఒడికి గిజగిజలాడిపోతూ ఉంటాడు. అందుకని నానా రుజ కాల ఉగ్ర అంతక మృత్యువందితుడు ఇన్నిటి చేత ఆయన నమస్కారాలు అందుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గర పెద్ద గద ఉంటుంది. ఆ గద పుచ్చుకుని ఇక్కట్లాగే ఏముండనేమండి ఆయన నెత్తి మీద ఒకటి కొడతాడు. ఆయనకి డైలాగులు ఉండవు. ఆయన యమధర్మరాజు గారు ఇక్కడికి మళ్ళీ మన లోకు చేసి మాట్లాడినట్టు అనుకుంటున్నారా? ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేసి యముణ్ణి చిత్రీకరించిన వాళ్ళందరూ పైకి వెళ్ళాక ఆయన గదతో నెత్తి మీద కొడుతూ ఉంటే ఇలా ఉంటుందని తెలియక మేము నీ గురించి సినిమాల్లో విచిత్రంగా చూపించాం, నీ మీద యమలోకానికి మూడని ప్రారంభం పాడాం, ప్రారంభం మాకు మూడింది ఇక్కడికి వచ్చాక అంట. ఆయనకి ప్రారంభం కాదు, వాడికి మూడుతుంది ప్రారంభం. ఆయన దగ్గర పెద్ద గద, పెద్ద యమదండం ఉంటాయి, మృత్యు పాశములుంటాయి. ఆయన చూచి బాబోయ్ అవధర్వడయ్యా నన్ను క్షమించు అంటట. ఆయనకి ఇంకా క్షమాగుణం లేదు. అక్కడికి వెళ్ళాక క్షమించడం ఉండదు, ఏమైనా ఇక్కడే క్షమించాలి గాని. అప్పుడు ఆయన చిత్రగుప్త ఇతడు ఏమేం చేశాడని అడిగితే, వీడేండి పద్మాకర్ గారి దగ్గర కరెంటు కనెక్షన్కి 5,000 లైగేళ్ల లంచం, ఆయనకి జనవరి 1వ తారీఖు నాటికి బిల్డింగ్ ఇస్తానని ఎన్నాళ్ళైనా ఇవ్వట్లేదు, ఏడిపిస్తున్నాడు ఈ రెండోవాడు. ఇక వీడున్నాడు, ఫలానా చోట ఫలానా దొంగతనం చేశాడు. ఇక వీడోవాడు వీడు. గురువు గారికి పని వచ్చి శిష్యుడా అని ప్రేమతో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా క్షమించండి అని మెసేజ్ పెట్టిన దుర్మార్గుడు వీడు. ఇలా వాడు చేసిన పాపాలు అర్థం చెప్పడం మొదలెడతారు. వీడు వాడు కల్తీ నూనె కొట్టేసిన వాడు, వీడు కల్తీ నూనె అమ్మినవాడు, వీడు కల్తీ బియ్యం అమ్మినవాడు, వీడు ఈ పాపం చేశాడు, వాడు ఆ పాపం చేశాడు. ఈ పాపాలన్నీ విని ఆయనకి మతిపోతున్నాడు యముడికి. బాబోయ్ ఇన్ని పాపాలున్నాయా వీడికి? అయితే 10,000 సంవత్సరాలు కుంభీపాకం, 16,000 సంవత్సరాలు తప్త వాలుకా నరకం, 17,000 సంవత్సరాలు అసిపత్రవనం, ఇలా ఒక్కొక్క శిక్ష వేస్తాడు. అక్కడ చెప్పారన్నమాట 11వ శ్లోకంలో, కాగిన కుండల్లో వేస్తారు, దహ్యంతే వహిని రాశిషు, నిప్పుల్లో వేసి కాలుస్తారు, తల్లకిందులుగా వెళ్లాడగట్టి వీడి మలమూత్రాలే వాడు రొట్లో పెడుతూ ఉంటారు. కొన్ని చోట్ల ఇనప గొలుసులతో కట్టేస్తారు, ఇనప గొలుసులతో కొడతారు, ఇనుముతో తయారు చేసిన స్తంభం ఎర్రగా కాల్చి దానికి వాడిని కట్టేస్తారు. అసలే ఇనప స్తంభం ఖాళీ ఉంది, దానికి కట్టి గొలుసులతోటి పటాపటా పీకుతారు. పురుగులు, రురువులనే పురుగులు కొన్ని చోట్ల వాడిని పీక్కు తింటాయి. ఎన్ని జంతువుల్ని వీడు చంపుకుతున్నాడో ఆ జంతువులన్నీ అక్కడ రూపాలు ధరించి వీడి మీద పడి దాడి చేసి వీడి శరీరాన్ని కండలు పీక్కు తింటూ ఉంటే మళ్లీ ఆ శరీరం యథాతథంగా అతుక్కుపోతూ ఉంటే గిజగిజలాడిపోతాడు. కొన్ని చోట్ల కందిరీగలు పట్టుకుంటాయి, కొన్ని చోట్ల దోమలుంటాయి. ఇక్కడున్న దోమలు సరిపోక అక్కడ దోమలు ఒకటి. ఇనప ముక్కులున్న పక్షులు పొడుస్తూ ఉంటాయి కొన్ని చోట్ల. కొంతమంది చావు దెబ్బలు తిని దాహంతో అటు ఇటు పరిగెడతారు, అక్కడెక్కడా మంచినీళ్లు దొరకవు. కానీ ఇక్కడ గనక వేసవకాలంలో చలివేంద్రాలు పెట్టి ఒక్కసారైనా మంచినీళ్లు దానం చేస్తే అటువంటి వాడు అక్కడ చల్లని నీరు పొందుతట్టుండయి. కొన్ని చోట్ల మంచినీళ్లు దానం చెయ్యని పాపాత్ములు తమ మూత్రం తానే తాగుతూ ఉంటారట. అక్కడ గురువులను, దేవతలని, బ్రాహ్మణుల్ని కోపంతో చూచిన వాళ్ళ కళ్లల్లో ఇనప మేకులు కొడతారు. అది ఎంత మాట చెప్పారో చూసారా? ఏ పశ్యంతి గురుం దేవాన్ బ్రాహ్మణాన్ క్రుద్ధ చక్షుషాః దుష్టేన పరదారంశ్చ వీక్షంతే లోచనేనయే. గురువుల మీద కోపగించి ఇలా కోపంగా చూసేవాళ్ళు, బ్రాహ్మణోత్తముల మీద ఆగ్రహించి నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు,
అటువంటి దుర్మార్గుల కళ్ళని ఇనప ముక్కులతో కొన్ని పక్షులు పొడుస్తూ ఉంటాయి. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? గురువు గారిని తిట్టిన వాడికి వచ్చే పాపం కంటే గురువునింద విన్నవారికి చెవుల్లో శేషం కరిగించి పోస్తారటండి. యైహి శృతం గురునందనం. ఇప్పుడు మీకు ఇంకా ఎంత భయమో ఆలోచించండి. గురువు గారిని మీరు తిట్టక్కర్లా, ఎవడన్నా తిడుతూ ఉంటే అలాగా ఏది ఇంకా చెప్పు అని విన్నారంటే చెవుల్లో శేషం కరిగించి పోస్తారు. 18వ శ్లోకంలో చెప్పారు, 27వ అధ్యాయంలో చూసుకోండి. తర్వాత నేను చెప్పానో కల్పించి చెప్పానో తెలుస్తుంది. అప్పుడు గురువు గారు చెప్పారా లేదా అనుమానం వచ్చిన వాళ్ళు స్కంద పురాణంలో ఈ అవంతి ఖండంలో 27వ అధ్యాయంలో 18వ శ్లోకంలో చెప్పారు. విన్నా పాపమేట, మిత్రులకు సాధ్యముడులైన భార్యలకి ద్రోహం చేసిన వాళ్ళ నాలుకల మీద అగ్ని జ్వాలలు పెట్టి కాలుస్తారు. పదే పదే గాలి కబుర్లు పోగేసే వాళ్ళ నోట్లో భయంకరమైన వేడిగాలులు ప్రసారం చేయిస్తారు. ఏ గురుం మాతరం వాపి పారుష్యేణ వదంతినై. గురువుని తల్లిని కఠినంగా తిట్టే దుర్మార్గులు వాళ్ళు కూడా అక్కడ చేల్చబడతారు. దేవతల కోసం పూలతోట నాటితే ఆ పూలతోటలో పువ్వులు తీసుకెళ్లి వేశ్యల కొప్పుల్లో పెట్టే దుర్మార్గులు, వాటిని అమ్ముకునేటటువంటి వాళ్ళు, తరచుగా చెట్లని నాశనం చేసేటటువంటి దుర్మార్గుల యొక్క అవయవాలు కూడా అక్కడ ఖండిస్తారు. ఈ శరీరంలో ఇక్కడ భూమి మీద అనుభవించే బాధకి 100 రెట్లు ఉంటుంది అక్కడ బాధ. యాతనా శరీరం బాధ ఇక్కడికంటే 100 రెట్లు ఎక్కువ అన్నారు. అప్పుడు వాళ్ళు రకరకాలుగా ఏడుస్తారు. హా భ్రాత హా తాతేతి చాకులాహ. భూలోకంలో ఉన్న వాళ్ళని తలుచుకుని అన్నయ్యోయ్, తమ్ముడోయ్, తాతోయ్, నాన్నోయ్, డాడీ నా బాడీ ఇలా అయిపోతోంది అని జీడిలాగా ముక్కుతూ ఏడుస్తాడు. నిమి అనే మహానుభావుడు ఒకప్పుడు ఈ యమలోకానికి వచ్చేటండి. ఇది పార్వతికి శివుడు చెబుతున్నాడు. ఉజ్జయినిలో చెప్పాడు ఒకసారి. ఏమని? ఉజ్జయిని మహాకాళేశ్వర మహిమని చెప్తున్న ఖండం కదా ఇది. అందులో చెప్పాడు పార్వతితో శివుడు. ఒకప్పుడు నిమి అని పేరు కలిగిన ఒక మహారాజు గారు స్వర్గానికి వెడుతూ వెడుతూ అనుకోకుండా యమలోకాన్ని చూచాడు. ఈ యమలోకంలో కుంభీపాకం వంటి నరకాలు చూచాడు. ఆయనకి మతిపోయింది. ఏమండి ఏమిటి కర్మ నాకు? ఈ యమలోకాన్ని చూస్తేనే కంగారుగా ఉంది నాకు. ఈ భయంకరమైన బాధలు వీళ్ళంతా ఎందుకు అనుభవిస్తున్నారు అంటే వాళ్ళ పాపాలన్నీ చెప్పారు యమకింకరులు. నేనెందుకు వచ్చానంటే అన్నాడు ఇక్కడ ఆయనకి. భూయ సరాజాత ప్రాహకింకరం వినయాన్విత. ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసింది. ఈ నిమి అనేవాడు మిథిలా నగరానికి రాజు. ఆయనకి విపశ్చిత్ అని కూడా పేరు. ఆయన అన్నాడు, సాధారణంగా పాపాలు చేసిన వాడు నరకానికి వస్తారు. నేనెప్పుడు పుణ్యాలు చేశాను, అనేకములైన గోవులు దానం చేశాను, పురాణములు విన్నాను. నా జీవితంలో ఎప్పుడు పాపం చేసినట్టు గుర్తులేదు. అయినా నేను కూడా స్వర్గానికి వెడుతూ వెడుతూ ఒక క్షణకాలం ఈ యమలోకంలోకి అడుగు పెట్టాను. కాసేపున్నా ఈ యమలోకాన్ని చూస్తే కంగారు వస్తుంది, ఈ వేడి తట్టుకోలేకపోతున్నాను. ఏదో పాపం చేస్తేనే ఇక్కడికి వస్తాం, నేనేం చేశానని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు చాలా గొప్పవాడివి, కానీ ఒక్కసారి నీ భార్యను మోసగించి నీ భార్యకి చెప్పకుండా చెయ్యరాని కొన్ని పనులు చేశావు. ఒక్కసారి భార్యకి చెప్పకుండా చేశాట. భార్యకి చెప్పకుండా ఒక్కసారి చిన్న పాపం చేశావు. ఆ పాపం చెప్పకుండా రెండో పెళ్లి చేసుకోవటం. భార్యకి చెప్పకుండా ఏ పని చేయరాదని శాస్త్రం చెబుతున్నది. ఒక్క అత్యావశ్యక స్థితిలో ఏదన్నా దానం చేయవలసి వస్తే తప్ప, అది కూడా అత్యావశ్యక స్థితిలో తప్ప ఉత్తప్పుడు చెప్పకుండా చేయకూడదు. చేస్తే ఎన్ని పుణ్యాలు చేసినా నరకానికి రావాలి. నువ్వు చేసింది ఇదే. ఇంకొకసారి శ్రాద్ధంలో దక్షిణ ఇవ్వడం మర్చిపోయావు. దీనివల్ల నువ్వు ఎన్నో పుణ్యాలు చేసినా కాసేపు నరకంలో ఉండవలసి వచ్చింది. ఏమంటే ఆ జనక మహారాజు గారు విపశ్చిత్ అనేవాడు, నిమి అనేవాడు, మిథిలా నగరాధీశ్వరుడు, ఇన్ని పుణ్యాలు చేసిన ఆయన ఒక్క చిన్న పాపం చేస్తేనే నరకానికి వస్తే ఇక మన భూలోక వాసుల సంఖ్య చెప్పేదేముంది? ఇక వీళ్ళు ఎక్కడికి వెడతారో ఏం ఆలోచించండి. అప్పుడు ఆయన జాలిపడ్డాడు. సరే, ఇక ఇప్పుడు ఎంతసేపు ఇక్కడ ఉండాలి అంటే ముహూర్త కాలం ఇక్కడ ఉంటే చాలు, నువ్వు ఆ తర్వాత నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది, నువ్వు స్వర్గానికి వెళ్ళొచ్చు అన్నారు. ఇంతలో పాపాత్ములంతా, మహారాజా
ఓ నిమివంశస్థుడా విపశ్చిత్తు, నువ్వు ఇక్కడే ఉండిపో అన్నారట. అప్పుడు ఆయన తెల్లబోయి, నేనెందుకు ఉండాలి ఇక్కడ, నేను స్వర్గానికి వెళ్ళాలి కదా అంటే, లేదండి ఇక్కడ ఎన్నో ఏళ్లుగా నానాయాతన అనుభవిస్తున్నాం, నువ్వు అడుగు పెట్టగానే ఇక్కడున్న గాలి అంతా చల్లగా అయిపోయింది, వేడిగాలి కాస్త చల్లగాలి అయిపోయింది, కుంభీపాకం అనే నరకం కాస్త పూల కుండీల కింద మారిపోయాయి, ఇక్కడున్న నరక యాతనలన్నీ స్వర్గసుఖాలుగా మారిపోయాయి, అందువల్ల రాజా దయతో కాసేపు ఉండన్నారట. త్వదంగ సంగీపవనో దేహాన్ హ్లాదయతే హినః, నీ శరీరం మీద నుంచి వస్తున్న గాలి వల్ల మేము సుఖంగా ఉన్నాం, మా బాధంతా పోయింది అన్నారట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు, యమకింకరులకేసి తిరిగాడు. యమకింకరులారా, నా శరీరం మీద నుంచి వచ్చిన గాలి వల్ల వాళ్ళకి ఎందుకు సుఖం కలిగిందంటే, అప్పుడు వాళ్ళన్నారు, నువ్వు నిత్యం పురాణ శ్రవణం చేశావు, మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వివర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మ స్కాంద పురాణములనే 18 పురాణాలు విని దక్షిణలు ఇచ్చావు, అన్నదానాలు చేశావు, గోదానాలు చేశావు, పరమ పుణ్యాత్ముడివి, నీ వంటి గురుభక్తుడు మరొకడు లేడు. అందువల్లే నువ్వు అడుగు పెడితే నువ్వేదో చిన్న పొరపాటు చేసి నరకానికి వచ్చావు, కానీ నువ్వు అడుగు పెట్టడం వల్ల నీ పుణ్యం వల్ల ఈ నరకంలో ఉన్న వాళ్ళకి సుఖం కలుగుతోంది, నరకం స్వర్గం అయిపోయింది వాళ్ళకి అనగానే వెంటనే ఆయన, నా వల్ల ఇంతమంది పాపాత్ములు సుఖపడుతున్నప్పుడు నేను స్వర్గానికి ఎందుకు వస్తాను, ఇక్కడే ఉండిపోతాను అన్నట్టు. కుదరదన్నారు వాళ్ళు. కుదరదంటే కాదు, నేను ఇక్కడ నుంచి కదలనంతే, ఎవడొస్తాడో చూస్తాను, నేను ఇక్కడ టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేస్తానన్నాడు ఆయన. వెంటనే యమధర్మరాజు గారు వచ్చారు అక్కడికి, ఆయనతో పాటు ఇంద్రుడు వచ్చాడు. నాయన ఇలా కుదరదు, ఎవరి స్టేట్లో వాళ్లే ఉండాలి, ఎవరి ఇంట్లో వాళ్లే ఉండాలి, ఇలా రోడ్డు మీద మకాం పెట్టడం కుదరదనగా, లేదండి నా వల్ల వీళ్ళకి సుఖంగా ఉంది, నన్ను ఉండమని బతిమాలుతున్నారు, మన వల్ల 10 మందికి ఉపకారం దొరుకుతున్నప్పుడు వాళ్ళు మనల్ని ఉండమని కోరినప్పుడు ఉండడం కూడా ధర్మం కదా అన్నారు రాజుగారు. కాదు, పాపాత్ములు పాపాత్ములే, పుణ్యాత్ములు పుణ్యాత్ములే, నీ పుణ్యం వల్ల స్వర్గానికి రావాలి, పాపాత్ములు ఇక్కడ కష్టపడాలి, నీ వల్ల వాళ్ళు సుఖపడితే ఎలాగా అనగా, అయితే ఓ పని చేద్దామండి, నా పుణ్యం వాళ్ళకి ధారపోస్తే వాళ్ళు సుఖపడతారా అన్నాడు ఆయన. సందేహం లేకుండా, నీ డబ్బు ఎవరికైనా దానం చేస్తే అవతల సుఖపడతారు, అలాగే నీ పుణ్యం దానం పోస్తే నీ పుణ్యదానం వల్ల వాళ్ళు సుఖపడతారు అనగా, అయితే నా పుణ్యం ఎంతుంది అన్నట్టు ఆయన. నా పుణ్యం ఎంతో చెప్పండి, అది వాళ్ళకి ధారపోస్తాను అన్నట్ట. అప్పుడు వాళ్ళేమన్నారు, నీ పుణ్యం ఇంత లెక్కట్లేం, తారల లెక్క కాగా శిఖతాతతి లెక్క, అనంత వారి ముగ్ధారల లెక్క, ఆకాశంలో నక్షత్రములు ఎన్నున్నాయో అన్ని దానాలు చేశావు, సముద్ర తీరంలో ఇసుక ఎంత ఉంటుందో లెక్కెట్టగలమా, ఆ ఇసుక రేణువులైనా లెక్కెట్టచ్చు, కానీ నువ్వు చేసిన గోదానాలు లెక్కెట్టలేం, వర్షాకాలంలో పైనుంచి కిందకి దబ 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 పడుతున్న వర్షధార లెక్క పెట్టగలమా, అవి కూడా లెక్కెట్టచ్చు, నీ పుణ్యం లెక్కట్లేం, అంత పుణ్యం చేశావు. ఇప్పుడు ఈ నరకంలో ఉన్న ప్రాణుల మీద నీకు జాలి కలిగింది కదా, దానివల్ల ఏమైంది, ఇన్నారకులందు పుట్టిన ఘృణామతి 1,00,000 గుణంబులయ్యడున్, నువ్వు చేసిన పుణ్యం ఈ నరకంలో ఉన్న వాళ్ళ మీద జాలిపడి వాళ్ళకి ధారపోస్తానడం వల్ల 1,00,000 రెట్లు పెరిగిపోయిందన్నారు. అయితే నా పుణ్యం అంతా వాళ్ళకి ఇచ్చేసి నన్ను నరకంలో ఉంచి వాళ్ళని స్వర్గానికి పంపేయండి అన్నాడు ఆయన. వెంటనే యమధర్మరాజు గారు ఇంద్రుడు విమానం తీసుకొచ్చారు. ఇక నువ్వు నరకంలో ఎందుకుంటావో బాబు, పాపాత్ముల మీద జాలిపడి నీ పుణ్యం ధారపోయడంతో నీ పుణ్యం 1,00,000 రెట్లు పెరిగిపోయింది, ఈ పుణ్యం ఎంతమందికి ఇచ్చినా ఇంకా పెరిగిపోతుంది, కాబట్టి వాళ్ళు నువ్వు ఎవరికి ధారపోసావో వాళ్ళు స్వర్గానికి వస్తారు, నువ్వు శాశ్వతంగా స్వర్గంలోకి రావచ్చు అనగా ఆయన వాళ్లతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్థమైందా, ఎందుకని ధర్మకార్యాలు మనం చెయ్యాలి. నిత్యం పురాణ శ్రవణం చేసిన పుణ్యాత్ముని యొక్క పురాణ ప్రభావంతో నరకంలో ఉన్న వాళ్ళందరూ పుణ్యాత్ములైపోయారు, ఆయన స్వర్గానికి వెళ్ళాడు. కాబట్టి కలియుగంలో తెలియక చేసిన అనేక పాపములకు ప్రాయశ్చిత్తం ఈ పురాణ శ్రవణం. స్కాంద పురాణంలోని ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క దివ్యశక్తి ఉన్నది. అందులో ఈ అవంతి ఖండం ఉన్నదే అది భయంకర నరకాన్ని నుంచి విముక్తి కలగజేస్తుంది. వాడు తలుచుకుంటే
తనతో పాటు అనేకులైన పాపాత్ములు కూడా స్వర్గానికి తీసుకెళ్లగలుగుతాడు. అటువంటి పురాణమును మీరంతా భక్తి శ్రద్ధలతో ఈ విడతలో కూడా 8 పర్యాయములు 8 రోజులు విన్నారు. స్కాంద పురాణంలోని పూర్తి భాగం ఏది కాశీఖండంతో పూర్తవుతుంది.